अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। 127వ ప్రశ్న. పూర్వమీమాంసలో కర్మ ఉపాసన ఉపదేశించింది శాస్త్రం. వేదంలో పూర్వమీమాంస ఉత్తరమీమాంస అని 2 భాగాలు ఉన్నాయి. పూర్వమీమాంస అంతా కర్మ ఉపాసన ఉంటుంది. కర్మ చేయడము, భగవంతుణ్ణి ఆరాధించడం, వేరే దేవుణ్ణి ఎదురుగా పెట్టుకుని ఆరాధించడం, దాన్ని ఉపాసన అంటారు. ఉపాసన అని పేరు కూడా పెట్టుకుంటున్నారు, అంటే ఆరాధన అని అర్థం. ఉపదేశించారు కదా. ఉత్తరమీమాంసలో కేవలం వేదాంతమే చెప్పారు. వేద అంతం అంటే వేదంలో చివరి భాగం. వేదాంతం అంటే అర్థం అది, వేదంలో చివరి భాగం ఉపనిషత్తులు. దాన్ని ఉత్తరమీమాంస అంటారు. పూర్వమీమాంస కర్మ ఉపాసన, ఉత్తరమీమాంస జ్ఞానం. ఉపనిషత్తుల్లో అంతా జ్ఞానమే ఉంటుంది. జ్ఞానం కొరకు ఉత్తరమీమాంసను ఉపనిషత్తులు అను పేరు ఉపదేశించడంలో ఉద్దేశ్యం ఏమిటి? ఎందుకయ్యా ఉపనిషత్తులు అనేటువంటి పేరుతో ఉత్తరమీమాంసలోనే జ్ఞానం ఎందుకు చెప్పారు? ఈ కర్మ ఉపాసన తక్కువే, జ్ఞానం చాలా పెద్దదే, లేక వీటికి పూర్తిగా వ్యతిరేకమైందా? దాన్ని పూర్వమీమాంసలో పెట్టి ఏ సబ్జెక్ట్ అయినా ఈ పై విషయాలు కావలసిన దాన్ని కూడా కింద దాంట్లో కొంచెమైనా చూపెడతారు. తర్వాత అవి హయ్యర్ క్లాసెస్కి వెళ్ళే కొద్దీ ఇంకా ఎలాబొరేటెడ్గా చెప్తారు. ముందు ఇనీషియల్గా ఇక్కడ చెప్పి తర్వాత ఎలాబొరేటెడ్గా పై క్లాసుల్లో చెప్తారు, ఏ సబ్జెక్ట్ అయినా. ఇక్కడ అట్లా చెప్పలే. కర్మ ఉపాసనలో జ్ఞానం సంగతే ఉండదు. అర్థమవుతుందా? జ్ఞానం మాత్రం ప్రత్యేకంగా చెప్పారు. ఆ ప్రత్యేకంగా చెప్పింది గొప్పది అనుకుందామంటే ఆ గొప్పదానికి ఫౌండేషన్ ఇక్కడ పడి ఉండాలి కదా. మ్యాథమెటికల్గా మనకి చాలా లెక్కలు చివరికి చెప్పినా 2 ఒకట్ల 2, 2 రెళ్ళు 4 అని ఎక్కడ చిన్న క్లాసులో చెప్పి ఉండాలి కదా. అలా చెప్పలే ఎక్కడ. మీకు అర్థమవుతుందా? జ్ఞానాన్ని గురించి చెప్పలేదుట. ఎక్కడ చెప్పారు? ఉపనిషత్తుల్లో చెప్పారు. అది ఎక్కడ అంటే వేదం అంతా అయిపోయిన తర్వాత వేదాంతం అనే పేరుతో, వేదాంతం అంటే వేదం చివరి భాగంలో చెప్పారు. మొదటి భాగంలో చెప్పలే. మొదటి భాగంలో కొంచెం చెప్పి చివరి భాగంలో చాలా చెప్తే మాకేం అభ్యంతరం లేదు. దీన్ని మొదట్లో కూడా చెప్పారు అనేటువంటి భావన ఉంటుంది. అది లేదు మాకు. ఎందుకు అట్లా చెప్పారు? ఋషులు వాళ్ళ ఉద్దేశ్యం ఏమిటి అని అడుగుతున్నాడు ప్రశ్న. ఇది ఆఖరి ప్రశ్న. ఏమ్మా ఆఖరి ప్రశ్న ఈ లెవెల్లో వచ్చిందంటే ఇప్పటికి మనందరికీ కూడా
అన్నీ తెలిసిపోయి పరీక్ష కూడా రాసేసే స్థితిలో మనం ఉండాలి కదా. అంటే జ్ఞానం అంటే మనకు బాగా తెలుసు కదా. అర్థమైందా? ఎవరికి వాళ్ళు చిన్నపుచ్చుకుంటున్నారు, రే మాకు తెలియదేమో, ఏం చెప్తారో ఏమో సంగతి. వినండి. ఉపనిషదుల్ అనేటువంటి 3 పదముల కలయిక ఉపనిషత్. ఉప అనేటువంటి ఒక పదం, నీ అనే ఒక పదం, షదు అనే ఒక పదం, షదుల్ ఆ పదం. ఎందుకు ఉపనిషదుల్ అని చెప్తున్నారంటే, తల్లి ఏదైనా పిల్లవాడిని చాలా కోప్పడుతుంది. తల్లే కదా కోప్పడేది, ఇంకెవరన్నా కోప్పడితే ఆమె ఊరుకోదు. ఆమె అయితే బాగా కోప్పడచ్చు, కొట్టచ్చు కూడా. కొట్టి మళ్ళీ ఏం చేస్తుందంటే వాణ్ణే మళ్ళీ దగ్గరికి తీసుకుని తల్లి తన బిడ్డను దగ్గరకు తెచ్చుకుని, చూడరా నాయనా, నువ్వు ఇట్లా తప్పులు చేసావు కదా, అందుకని కదా నిన్ను కొట్టాను, ఇంక నుంచి అల్లరి చేయవాకమ్మా అని వాడిని ఒళ్ళో ముద్దు పెట్టుకుని, ఒళ్ళో పెట్టుకుని వాడిని చాలా గారాబం చేసి వాడికి 2 చాక్లెట్లు కూడా పెట్టి ఎట్లా చెప్తుందో, మా బుద్ధులు ఎలా చెబుతుందో మహర్షులు చాటుమాటుగా కొంత, అంటే డీకోడ్ చేసుకునేటట్లుగా కొంత, సాక్షాత్తుగా కొంత జ్ఞానాన్ని మనకు అందించారు. ఉప అంటే సమీపమునకు, నీ అంటే సమీపానికి, సమీపానికి అంటాం కదా. ఉప అంటే సమీపమే, సమీపానికి అంటాం, దగ్గరకు అంటాం కదా. షదుల్ అంటే బోధించటం, దగ్గరికి చేర్చుకుని బోధించటాన్ని ఉపనిషదుల్ అంటారు. ఉపనిషత్, ఉపనిషత్ అంటే దగ్గరికి తీసుకుని చెప్తోంది. దగ్గరికి ఎప్పుడు తల్లి తీసుకుంటుంది అంటే, అంతకుముందు ఆమె ఖచ్చితంగా వాడిని శిక్షించి ఉండాలి. ఒట్టిగా అయితే ఊరికే మాట చెప్పేస్తుంది. పిల్లవాడిని దగ్గరికి తీసుకుంది అంటే అమ్మ ఎప్పుడు దగ్గరికి తీసుకుంటుంది? వాడిని ఆల్రెడీ కోప్పడి వాడు ఏడుస్తూ దూరంగా వెళ్ళిపోతే వాడికే వాడు అమ్మ దగ్గరికి రాడు. అమ్మే పోయి వాడిని మళ్ళీ దగ్గరికి లాక్కొచ్చుకుని, నాయన అది కాదురా, ఇది కాదురా, నువ్వంటే నాకు చాలా ప్రేమరా, ఏదో రకరకాలు అన్నీ చెప్పి, అమ్మలే కాదు అమ్మమ్మలు కూడా అంతే కదా. అందుకని ఉపనిషత్ అన్నారు. ఉపనిషత్తులు 1008 ఉన్నాయట. కానీ మనకు తెలిసిన ఉపనిషత్తులు 10 ఉపనిషత్తులు, 10 ఉపనిషత్తులు మాత్రం మనకి వాడుకలో ఉన్నాయి. మరి ఎందుకు వాడుకలో ఇవే ఉన్నాయో అంటే, అవన్నీ అసలు ఒకటి ఉంటేనే మనం చదవలేము, 10 ఉంటే అమ్మో 10 చదవాలన్నా అని ఉంటుంది. ఇంకా 1008 చదవండిరా అంటే ఇందులో ఏ ఒక్క ఉపనిషత్తు చదివినా మొత్తం జ్ఞానం అందులో వస్తుంది. అది గొప్పతనం. అన్నీ చదవక్కర్లా. ప్రకరణ గ్రంథాలు కూడా అంతే. ఒక్క పంచదశి చదువుకోండి, మొత్తం వేదాంతం వస్తుంది. ఒక్క అష్టావక్ర గీత చదువుకోండి, మొత్తం వేదాంతం అందులో వస్తుంది. అది ఇది వస్తుంది, ఇది రాదు అనేది ఉండదు. అన్నీ కూడా అందులోనే, ఒక్క ఉపనిషత్తులోనే నిక్షిప్తమై ఉంటాయి. అట్లాంటి ఉపనిషత్తులు ఒక్కొక్క ఋషి ఒక్కొక్కటి రాసుకున్నాడు. రాసుకోలే వాళ్ళు చెప్తూ ఉంటే వాళ్ళ శిష్యులు, ఇప్పుడు మీరు నిన్న పేపర్లన్నీ రాశారు చూడండి, అదెంత కట్టగడితే ఒక ఉపనిషత్తు అవుతుంది. ఎందుకని? గురువుగారు నేను చెప్పినవే కదా మీరు రాస్తారు, కొత్తవి ఎక్కడి నుంచి తెస్తారు? ఆ సిద్ధాంతం అదే ఉంటుంది. మీకు తెలిసినటువంటి ఉపమానాలు ఏవైనా పెట్టి మీరు రాసి ఉంటారు, అంతే కదా. అట్లా గురువుగారు పాఠం చెప్తూ ఉంటే విని, పుస్తకాలు కాగితాలు ఏమి ఉండవు. శిష్యులు వాళ్ళకి తోచినటువంటి, ఒక్కొక్కడికి గుర్తున్నటువంటి ఆ విషయాలను మేము కూడా అంతే. మేము గురువుగారు పాఠం చెప్పే రోజుల్లో రాసుకోవడానికి కూడా మాకు టైం ఉండేది కాదు, నోట్ చేసుకోవడానికి కూడా టైం ఉండేది కాదు. గురువుగారు చాలా స్పీడ్గా చెప్తారు. పైగా మేము ఒక గదిలో కూర్చుని, హాల్లో కూర్చొని నేర్చుకున్న విద్య. మీలాగా ఇంతంత హాళ్ళు, ఇంతంత కుర్చీలు, ఇంత ఫెసిలిటీసు ఇవన్నీ ఏం లేవు. అలా నేర్చుకున్న విద్య మేము కొంచెం ఆలోచించి ఏదన్నా ఒక నోట్ చేసుకుందాం అనుకుంటే, భగవద్గీత కొటేషన్ అన్నా తీసుకుందాం అనుకుంటే గురువుగారు ఇంకా ముందుకు వెళ్ళిపోయి ఉంటారు అప్పుడే చెప్పేసి. ఒక పుస్తకం కాదు కదా. అందుకని విన్న తర్వాత మా కాలంలో బస్సులు ఇంత ఫ్రీక్వెన్సీ లేదు.
అందుకని రామనగర్ గుండు దగ్గర అందరం నుంచుని ఎవరి బస్సులు వాళ్ళు ఇటువైపు వెళ్ళే వాళ్ళకి ఇటు వెళ్ళే ఎవరి బస్సులు వాళ్ళకి వచ్చేదాకా అక్కడ అందరూ నిలబడి ఆ రోడ్డు మీద చౌరస్తా మీద కూర్చోనో రాళ్ళ మీద ఒక పెద్ద పెద్ద ఎత్తు రాళ్ళు ఉంటే వాటి మీద కూర్చొని కూడా, ఎందుకంటే బస్సు చాలా లేట్గా వస్తుంది, మన నంబర్ రాగానే ఎవరో ఒకళ్ళు చూసి మీ బస్సు వచ్చిందంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు, ఇంకో బస్సు వచ్చిందంటారు, వీళ్ళు వెళ్ళిపోతారు. అలాగా అందరూ అక్కడకు నుంచొని, అక్కడైతే గురువుగారి ఇంట్లో కాదు కాబట్టి మేమేం అల్లరి చేసినా ఎవరెవరు పెద్ద పెద్దగా మాట్లాడినా ఎవరేమనరు, రోడ్డు మీద అట్లా డిస్కస్ చేసుకుని మళ్ళీ రైలు ఎక్కిన తర్వాత ఆ డిస్కషన్స్ అన్నీ మనస్సులో పెట్టుకుని అదే మననం చేసుకుని కర్నూలులో దిగి ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు ఏవైనా కొన్ని 2-3 పాయింట్స్ కనుక గుర్తుంటే, అంటే దాని గురించి మనం విచారించాలి అన్నవి ఓ పేపర్లో రాసి గుర్తుగా దాచుకుని, తర్వాత మేము మా పనులన్నీ ఎప్పుడూ అయిపోయిన తర్వాత అవన్నీ చదువుకుంటూ అని విచారణ చేసుకుంటూ దాన్ని డెవలప్ చేసుకునేవాళ్ళం. మా కాలం అది. మీరు చాలా అదృష్టవంతులు కదా. మీకు రికార్డెడే కాదు, ఇది వినేటప్పుడు ఒకవేళ మన మనస్సు ఎక్కడికన్నా పక్కకన్నా పోయినా యూట్యూబ్లో వెతికితే 10 ఏళ్ల తర్వాత కూడా ఇదే దొరుకుతుంది. మరి మీరెంత అదృష్టవంతులో ఆలోచించండి. ఇది పరిస్థితి ఏమ్మా. అందుకని మీకు అంత శ్రద్ధ ఉండదు, ఎందుకంటే మన ఇంట్లోనే ఉంది కదా, ఎప్పుడైనా వినొచ్చులే. పుస్తకం కూడా మన ఇంట్లోనే ఉంది కదా, ఎప్పుడైనా చదవచ్చులే. మాకు అట్లా కాదు. వేదాంత పంచదశిలో మనకి ఎగ్జాంపుల్ గురువుగారు ఇప్పుడు ఇచ్చారంటే, వేదాంత పంచదశి లైబ్రరీలో ఎక్కడ దొరుకుతుంది? ఆ లైబ్రరీలో వెతుక్కున్న తర్వాత ఇమీడియట్గా మాకు ఆ శ్లోకం దొరకదు కదా. భగవద్గీతలో లాగా వెనక పేజీల్లో ఇట్లా రాసి పెట్టేటువంటి సిద్ధాంతం ఆ పుస్తకాలకు అన్నిటికీ లేదు. ఆ శ్లోకం గురువుగారు చెప్పింది హాఫ్ శ్లోకమే చెప్పుంటారు, అది వెతుక్కోవాలి మేము. ఆ ఫుల్ శ్లోకంగా తెలిస్తే కదా మాకు అర్థం తెలిసేది. అది తెలిసేటప్పటికీ మళ్ళీ కొన్ని రేపే క్లాస్కి వెళ్తామంటే రేపు వెళ్ళే అవకాశం లేదు. అంటే మా స్టడీస్ అన్నీ అట్లా జరిగినాయి. కానీ అదే మంచిది అనుకుంటున్నారు, బాగా స్టాండర్డ్గా నిలబడ్డాయి. మీకు అట్లా నిలబడటం లేదు. కారణం ఏమిటి అంటే, తగిలే ఇవాళ కాబట్టి అమ్మగారు రేపు మళ్ళీ ఇదే మాట చెప్తారులే, మనకేం పర్వాలేదు. అది శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. శ్రద్ధ గలవాడికి మాత్రమే జ్ఞానం లభ్యమవుతుంది. ఏమ్మా, అది ఎందుకలా చేశారు అని అడిగితే చూడండి, ఉపన్యాసకుడు అంటే లెక్చరరు దూరంగా కూర్చోబెట్టి, ఇప్పుడు మనం చేసేదంతా ఇది ఉపన్యాసమే కదా, తనకు తెలిసిన విషయాన్ని చెప్తాడు. విన్నవాడికి ఎంత అర్థం అవుతుందో, వినని వాడికి ఎంత అర్థం కాలేదో వాడికి అవసరం లేదు. ఎవడికి? ఆ లెక్చరర్కి అవసరం లేదు. పూర్వమీమాంస మనస వచస వపుష విద్య అవిద్యలను బోధిస్తుంది, రెండూ చెప్తుందిట. ఎవరు? పూర్వమీమాంస. మనస త్రికరణాలు అంటామే, మనస్సుతో, వాక్కుతో, శరీరంతో అంటే శరీరంతో చేసే పనులు కూడా. ఉత్తరమీమాంస శరీరంతో సంబంధం లేదు. పూర్వమీమాంసకు ఉత్తరమీమాంసకు తేడా చెప్తున్నాడు. పూర్వమీమాంసలో నీ త్రికరణాలు అక్కడే ఉండాలి. అంటే పూజ చేయాలంటే నీకు శరీరం ఉండాలి. ఏ కర్మ చేయాలనకుండా చేయాలంటే మనసుతో చేయలేం కదా. బంగారం చేయాలంటే మనసుతో చేయలేం, శరీరం ఉండాలి. మనసు కూడా ఉండాలి. వచస వాక్కు కూడా ఉండాలి. ఫలానా పని నేను చెయ్యాలి, ఆ పని నాకు పురమాయించిన వాడు దాని డిజైన్ ఇట్లా ఉంటుంది అని నాకు చెప్పాలి, దాన్ని బట్టి నేను చెయ్యాలి. ఉత్తరమీమాంస శరీరంతో సంబంధం లేదు. అందుకని నువ్వు ఏ పని చేస్తున్నా జ్ఞానం గురించి శరీరంతో సంబంధం లేదు, నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చేయవచ్చు. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం అంటే ఇది. మౌన వ్యాఖ్య అంటే గురువు చూస్తూ ఉంటాడు, ఏదైనా సింబాలిక్గా చూపెడుతూ ఉంటాడు, ఇమీడియట్గా శిష్యుడికి అర్థం అవుతూ ఉంటుంది. ఎందుకంటే శబ్దం అర్థం అని 2 ఉన్నాయి. శబ్దము అర్థము. శబ్దం పైకి పలికేది,
అర్థం నీకై నీకు స్ఫురించేది. ముందు నాకు ఒక అర్థం స్ఫురించాలి, ఆ అర్థాన్ని నేను శబ్దంగా కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేసుకుని నేను శబ్దాన్ని మీ ముందర పెట్టాలి. నేను ఏదైతే అర్థం చేసుకుని శబ్దరూపంగా మీ ముందర పెట్టానో ఈ శబ్దం ఇమీడియట్గా మీ లోపలికి వెళ్ళి ఆ అర్థాన్ని మీకు సూచించాలి. అర్థాన్ని సూచించేటువంటి శక్తి ఎవరికి లేదు. దాన్ని మౌన వ్యాఖ్య. అందరూ ఏమంటారు, శంకర భగవత్పాదులు మౌనంగా చెప్పేస్తే శిష్యులందరికీ లోపల అర్థమైపోయింది. మౌనంగా పాఠం చెప్పడానికి వీల్లేదు. మరి మౌనంగా చెప్పారంటే ఏమిటి? మౌనంగా ఆయనలో ఆయనకు కలిగినటువంటి భావాన్ని శబ్దరూపంగా పెట్టి ఆ శబ్దం ద్వారా మీకు ఆ అర్థాన్ని స్ఫురించేట్టుగా చెయ్యాలి. ఉదాహరణకి ఎవరైనా ఇక్కడ ఒక పిల్లవాడంటే నాకు అసహ్యం పుట్టింది, వాడు చెప్పిన మాట వినకుండా ఉన్నాడు, అరే క్లాస్లో నుంచి పోరా అన్నాను అంటే ఏమిటి? క్లాసులో నుంచి వాడు బయటికి వెళ్ళిపోవాలి అన్నది నా అర్థం కదా. ఆ అర్థాన్ని నేనేమన్నాను? శబ్దం ద్వారా చెప్పాను. ఆ శబ్దంలో ఏం జోడించాను? నా రజోగుణాన్ని జోడించాను. పోరా అంటే పోతాడా వాడు? పోడు. పోరా అంటే ఈ శబ్దం చూడండి, మీకు అర్థం అవడానికి చెప్తున్నాను నేను. పోరా అని చెప్పాను అనుకో, అంటే ఏంటి మేడం ఏమంటున్నారు అంటాడు, నుంచుంటాడు. పోరా అన్నాను అనుకో, ఇంకా మళ్ళీ మాట్లాడు, క్లాసులోంచి లేచి వెళ్ళిపోతాడు. ఎందుకని? నా శబ్దాన్ని నేను ఏ గుణంతో కలిపి పంపిస్తున్నాను. చాలా జాగ్రత్త. ఆ ఇంటెన్సిటీ రాదు. అర్థమవుతుందా? అట్లా చెప్పేది అట్లా చెప్పాలి. అంటే అర్థం కావడానికి చెప్తున్నా, అట్లా చెప్పాలి అని కాదు. శంకర భగవత్పాదులు ఆయన ఏ మనస్సులో ఏ అర్థాన్ని ఊహించి దానికి ఏ పదమైతే సరిపోతుంది అని అక్కడ పెట్టారో ఆ పదాన్ని మీ ముందర ఆ పదమే వస్తుంది మీ చెవులోకి. దాని ద్వారా ఏం తీసుకొస్తుంది? అది ఈయన మనస్సులో ఉన్న అర్థాన్ని మీకు చూపిస్తుంది. అది మౌన వ్యాఖ్య. వ్యాఖ్య అంటే మనం పైకి చెప్పడం, నిజంగా చెప్పలే. అర్థాన్ని చెప్పడానికి ఎవరికి చేత కాదు. ఆ శబ్దం ద్వారా ఆ అర్థాన్ని సూచించాలి. అందుకే వాగర్థ, వాక్ అర్థము. వాక్ అంటే శబ్దం, శబ్దము అర్థము రెండూ కలిస్తే అది పరమాత్మ. అంతే కదా. అర్థం పరమాత్మ, శబ్దం అమ్మవారు. శబ్దం సత్తు. సత్ అంటే ఉంది. నేను మాట్లాడాను, మాట ఉంది. అర్థం ఇక్కడ కనపట్టలే, మాట లోపల దాగి ఉంది. కాబట్టి శబ్దమేమో నాది, అర్థమేమో నేను. ఇప్పుడు అర్థమైందా? వాళ్ళిద్దరూ కలిస్తే అమ్మ అయ్య కదా. వాళ్ళిద్దరు సరాసరి ఏం చెప్తోంది ఆ శబ్దం ద్వారా? ఆ అర్థాన్ని ఏం చెప్తున్నారంటే ప్రతి పదానికి అర్థం ఏది అర్థం అంటే తత్తుకి త్వంతో సంబంధం. జ్ఞానం అనే దాన్ని ఏం చెప్తున్నా అంటే తత్ అని నువ్వు అనుకుంటున్నావురా, నీ మనస్సులో అర్థంగా ఏమని ఉంది అంటే తత్ అంటే దేవుడు, వాడు, అక్కడున్నాడు అని ఉంది. త్వం అంటే నేను ఇక్కడున్నాను అని ఉంది. ఈ త్వమ్ముకి ఆ తత్తుతో కలిగిన సంబంధం అర్థం. దేనికైనా అర్థం ఏమిటి అంటే అదే పరమాత్మ. తత్తుతో త్వంకి గల సంబంధం. ఆ సంబంధాన్ని శబ్దం అనేది ఉంది కదా, ఆ శబ్దం ఒకటి విద్యను బోధిస్తుంది, మరొకటి అవిద్యను బోధిస్తుంది. అవిద్య బోధిస్తుందంటే మీకు చెప్పా కదా, అవిద్య అంటే ఏమిటి? వేదం కాకుండా, వేదంలో ఉన్న పరమార్థతత్వం కాకుండా మిగిలినవన్నీ, సైన్స్ అంతా ఉంది కదా, 6 ఉన్నాయి కదా, ఆ గుణాల నుంచి వచ్చినవన్నీ, కర్మ అని, ఉపాసన అని, ఇష్టం ఏదన్నా చెప్పుకోండి, అవన్నీ దేన్ని బోధిస్తున్నాయంటే అవిద్యను బోధిస్తాయి. అవిద్య అని ఎందుకన్నా, ఇది ఒకడు రీసెర్చ్ చేసి ఇది కాదు అని మరొకడు దాని మీద నిరూపించేటువంటి శక్తి వాడికి ఉంటుంది. అందుకని దానికి వాట్ నెక్స్ట్ అనేది దేనికి ఉంటుందో అవన్నీ అవిద్యలే. ఒకడు చదివేసి ఉంటే
ఇంకొకరు మళ్ళీ ఆ చదవాల్సిన అవసరం లేదు. కానీ అవిద్యలకన్నిటికీ ఇంకా 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 రీసెర్చ్ చేసేటువంటి వ్యవహారం ఉంది. ఒక్క పరమార్థతత్వానికి మాత్రం, అంటే జ్ఞానానికి మాత్రం ఆ ఋషులు ఏది చేశారో నువ్వు కూడా అదే చేస్తావు, నీ తర్వాత తరాల వాళ్ళు కూడా అదే చేస్తారు. వాట్ నెక్స్ట్ అనేది ఇంక ఉండదు, తర్వాత ఏముంటుంది అనేది ఉండదు కదా. మీకు అర్థం కావాలంటే 30 మార్కులు వచ్చిన వాడికి 40 మార్కుల వాడు వాడికంటే పైవాడు, 40 వాడికి 50 వాడు పైవాడు, 90 వాడికి 95, 99 వాడు పైవాడు. అంటే 99 దాకా వాడు లాగచ్చు. 100 వచ్చిన వాడు ఇంకా వాడు పైకి పోవడానికి లేదు. 100 మందికి వచ్చిందనుకోండి, వీళ్ళందరూ సమానం. 100 మార్కులు వచ్చిన అందరూ సమానం. ఇంకా వాడికి నాకు 101 వచ్చినాయి అనడానికి వీలు లేదు. ఎవడన్నా 96 వాడు 97 వచ్చినాయి, 97 కేశవరెడ్డి అంటూ ఉంటాడు కదా, 97, 99, 98. ఎందుకురా ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్లు ఎందుకు చేస్తున్నారో చెప్పనా? ఇంకా కొంతమంది వాళ్ళ కాలేజీలో చేరాలి. ఏమన్నా అర్థం ఉందా? ఇచ్చి అదే చెప్తున్నా కదా, ఈషణత్రయాలు అట్లాగే పనిచేస్తూ ఉంటాయి కదా. విద్యకి అవిద్యకి తేడా ఏమిటంటే, విద్య తర్వాత ఇంకేమీ ఉండదు. ఎవడు విద్యావంతుడో అందరు విద్యావంతులు ఈక్వల్ అయిపోతారు. ఈక్వల్ అయిపోతారంటే వాళ్ళందరూ సమానము అంటే ఏమవుతుంది? వాళ్ళందరూ ఒకటైపోతారు. ఎట్లవుతారండి అంటే, నేను తెలుసుకుని, వాడు నేను తెలుసుకుని, వాడు నేను తెలుసుకుని, అందరు నేను కలిసి ఒకటే ప్రజ్ఞాన ఘనం అని తెలిస్తే ఇంతమంది ఉంటారా? ఒకడే ఉంటాడు. అది అందుకని వాడికి పైవాడు ఉండడు. ఎందుకు పైవాడు ఉండడు అంటే, మీరు కూడా జ్ఞానంలో స్టేజెస్ చెప్పారు కదండి, చాలా స్టేజెస్ ఉన్నాయని చెప్పారు కదా. ఆ స్టేజెస్లో మరి ఒకడికి కొంతే తెలుసు, ఇంకో కొంచెం తెలుసు. జ్ఞానంలో కంప్లీట్గా తెలిసినవాడు 7 లెవెల్స్ చెప్పాం కదా, 7 జ్ఞాన భూమికలు. ఆ భూమికలు ఎవడైతే దాటుతాడో వాడికి ఒకటే డిజిగ్నేషను జీవన్ముక్తులు అని. అటువంటి జీవన్ముక్తులు ఎంతమంది ఉన్నప్పటికీ వాళ్ళందరూ కలిసి ఏమవుతారు? ఒక్కడవుతాడు. అందుకని వాడికి వాట్ నెక్స్ట్ అని ఉండదు. నేను తర్వాత ఏం చదవాలి అని ఇంకేం లేదు కదా. అర్థమైందా? అది విద్య అవిద్యని బోధించటం. విద్య అవిద్యలకు విడివిడిగా ఫలితాలు ఉంటాయి. కర్మకు ఫలం, కర్మ ఉపాసన అని అన్నాం కదా. కర్మ చేసిన వాడికి ఫలితం ఏమిట్రా అంటే, కర్మ చేసిన వాడికి మళ్ళీ కర్మ రిటర్న్స్ వస్తుంది అని అది కాదు. కర్మ చేసిన వాడు శరీరం త్యాగం చేసిన తర్వాత వాడు పితృలోకాలకు వెళతాడు. వాడికి పితృలోకాలకు వెళ్ళి పితృలోకాల్లో ఉండి మళ్ళీ కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, మళ్ళీ ఈ లోకానికి వాడు వస్తాడు. ఉపాసన చేసిన వాడు, భగవద్గీత చెప్పింది, ఉపాసన చేసిన వాడు ఏ దేవతని గురించి ఉపాసన చేస్తాడో ఆ దేవత లోకానికి వెళతాడు. కర్మ ఉపాసనకి ఫలితాలది. ఆ దేవత లోకానికి వెళ్ళి వాడి పుణ్యం ఉన్నంత కాలం అక్కడ ఉండి తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. ఈ దేవతలు ఎవరండి? ఈ దేవతలకి ఈ లోకాలు ఏమిటండి అంటే, మన దగ్గరే డాక్టర్ కొడుకు డాక్టరే చదువుతాడు, వాడి ఇంట్లో అదే కదా ఉండేది. అందుకని వాడు ఆ డిపార్ట్మెంట్లో ఉద్యోగానికే వెళ్తాడు. అవునా కదా? ఒక బిజినెస్ మ్యాన్ కొడుకు బిజినెస్సే నేర్చుకుంటాడు, వాడు ఆ డిపార్ట్మెంట్లోనే వాడు అకౌంట్స్ సిఏనో వాడు చేసుకుంటూ ఉంటాడు కదా. ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో తండ్రి క్లర్క్గా ఉంటే ఆ పిల్లవాడికి ముందు నుంచి కలెక్టర్ గారంటే చాలా గౌరవం ఉంటుంది. వాడు నేను ఎట్లయినా ఐఏఎస్ చదవాలి, నేను అక్కడికే పోవాలి అంటాడు. ఉపాసన కూడా అలాంటిది. ఉపాసన ఏ దేవతలను మనం ఉపాసిస్తున్నామో ఆయా దేవతల సంబంధమైనటువంటి లోకాలకి ఎవరెవరు ఏమేమి స్మరిస్తూ దేహం వదులుతారో అని భగవద్గీత చెప్పింది. వాళ్ళు ఆయా లోకాలకి వెళతారు. కర్మ ఉపాసనకు ఫలితం అది. అయితే ఆ లోకాలకు వెళితే అక్కడే ఉండిపోతారా అండి? ఆ దేవతల దగ్గర ఉంటారా? ఉండడానికి లేదు, మళ్ళీ ఇక్కడికి
తిరిగి రావాలి. వినండి, జ్ఞానానికి ఫలం ఏమిట్రా అంటే బంధ విముక్తి. బంధం అనేది ఒకటి. జ్ఞానం కలిగితే ఎవడైనా వచ్చి ఈ బంధం విడిపిస్తాడా అంటే, ఏం బంధం మనకుంది అంటే, నా శరీరం అనే ఈ విభూతిని, ఇది విభూతి, వస్తువు ఎవరున్నారు? నేను. నాది అనేది నా విభూతి, అంటే నా నుంచి వచ్చింది. అది సూర్యరశ్మి, ఇది ఎండమావులు. ఎండమావుల ఆభాసాన్ని నా జ్ఞానంలో నాకు నిర్ణయం అయిపోయింది. నేను పరమాత్మని, నా ఆభాస నా శరీరం కదా. శరీరం పడిపోతే నేను పోతాను అని ఉండదు. వాళ్ళందరికీ ఏం చేస్తున్నారు? శరీరం వదిలేసి వాడు పోతున్నాడు. కర్మ చేసిన వాడు పితృలోకానికి పోతున్నాడు. ఉపాసన చేసిన వాడు ఏ దేవతని ఉపాసించాడో ఆ దేవలోకానికి వాడు వెళుతున్నాడు. కానీ వీడు ఇది అసలు శరీరం అనేది ఆభాస అన్నాడు. ఆభాస అంటే ఏమిటి? నిజంగా లేనిది, కనపడుతోంది లేదు. ఎట్లా అంటే భరత్ గాడల్లే, అద్దంలో ఉన్న భరత్ కనపడతాడు, అద్దం లోపల లేడు, బయట లేడు. అర్థమైందా? ఏమైనా వాడు మామూలు మనకైతే, మనందరికీ అయితే జ్ఞానం కలగని వాళ్ళ సంగతి చెప్తున్నా. నేనును నాది లోపల బంధించాం మనం. వాడిని లోపలివాడు, వీడు బయటివాడు అంటున్నాం. ఎందుకంటే బయటివాడిని కదా మనం చూస్తున్నాం. మీ అందరు నాకు కనపడుతున్నారు, నేను మీకు కనపడుతున్నాను. నాది కనపడుతోంది, కానీ నా నేనును మీరు చూడలేరు. మీ నాది నాకు కనపడుతోంది, అది అనేకం, నేను ఏకం. మీరందరూ నాకు కనపడుతున్నారు, నాదియే కనపడుతోంది. అందుకని మనమందరం బంధం పెట్టుకుని ఉన్నాం. ఏం బంధం? నా నేనును నా నాది లోపల బంధించాను. అందుకే కఠోపనిషత్తు ఏమంటుందంటే, తమలపాకు ఈయన లాగినట్లు ఆ నేనును బయటికి లాగండి. ఉన్న దాంట్లోంచి అంటే తమలపాకులో ఈయన ఉంది, ఆకు ఉంది. అందుకని ఆకులో నుంచి ఈయనని నేను లాగేశాను. ఇక్కడ ఆకు లేదు, ఉన్నట్టు కనిపిస్తోంది. దీన్ని లాగడం ఇట్లా వీలవుతుంది అంటే లాగక్కర్లేదు, అది ఓపెన్గా ఉంది, నువ్వు లాగే ప్రయత్నం కూడా లేదు. అర్థమవుతుందా? బంధ విముక్తి అయితే నాకేమొస్తుందంటే దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి. దుఃఖం ఎందుకు వస్తోంది అంటే నా నాది వల్ల నాకు దుఃఖం వస్తోంది, నా నేను వల్ల నాకు దుఃఖం లేదు. నేనుకు దుఃఖం లేదు, నాదికి దుఃఖం ఉంది. నాదితో ఉండడం వల్ల నాకు దుఃఖం ఉంది. అప్పుడు నాకేమొస్తుంది అంటే మోక్షపరము సిద్ధిస్తుంది. అంటే మోక్షం అంటే బంధం లేని స్థితి. మోక్షం అనేది ఒక లొకేషన్ కాదు, ఒక చోటు కాదు, ఒక స్వర్గంలాగా సుఖాలన్నీ అనుభవించేది కాదు. మనం ఇక్కడే ఇప్పుడే ఆనందాన్ని, నేను ఆనంద స్వరూపుణ్ణి అని నీకు అర్థమైపోతుంది. అదే బంధ విముక్తి. ఐహిక ఆముష్మికాలు రెండు సంసార బంధాన్ని కలిగిస్తాయి. ఆత్మజ్ఞానం సాయుధ్యాన్ని కలిగిస్తుంది. అర్థమవుతుందా? దీని తర్వాత మీకు కొంచెం చెప్తాను, ఎందుకంటే ఇది ఈ ఉపోద్ఘాతం తెలిస్తే ఈ పాఠంలో నేను చెప్పబోయేది మీకు అర్థమవుతుంది. వేదము, శాస్త్రము, కావ్యము అని ఉత్తమ, మధ్యమ, మంద అనేటువంటి అధికారుల కోసం, మన అధికార భేదం మనది. క్లాసులో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్, సెకండ్ క్లాస్కి సెకండ్ గ్రేడ్ స్టూడెంట్స్, ఆ నార్మల్ స్టూడెంట్ వాడిని థర్డ్ గ్రేడ్ అనకూడదు. ఇంకా అంటే మెజారిటీ వాళ్ళు ఉంటారు. ఫస్ట్ క్లాస్ వాడు నీకు ఎంతమంది ఉంటారు? క్లాసులో ఒకడో ఇద్దరో ఉంటారు, లేకపోతే నలుగురు ఉంటారు మహా ఉంటే. కానీ కేశవరెడ్డి స్కూల్లో 100% పాస్. ఎదురు మోనీలే. ఉత్తమ అధికారికి వేదం చెప్పమన్నాడు, మధ్యమ అధికారికి శాస్త్రం చెప్పమన్నాడు, మందాధికారి అంటే నార్మల్ స్టూడెంట్కి కావ్యం చెప్పమన్నాడు. ఎందుకు చెప్పమన్నాడు అంటే వేదం ప్రభు సంహితం. వేదం ఎట్లా చెప్తుంది అంటే
ఇవి చెయ్యి, ఇది చెయ్యొద్దు, అంతే. చేస్తే తప్పు. చేయొద్దు అన్న పని దొంగతనం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, ఇవన్నీ ఖచ్చితంగా చెప్తుంది వేదం. మనకు కూడా డోంట్ డూస్ అని రెండు ఇస్తారు లిస్టు. మాకు ఎలక్షన్ డ్యూటీకి పోయేటప్పుడు ఖచ్చితంగా ఇస్తారు. ఇవి చెయ్యాలి, ఇవి చెయ్యకూడదు. చెయ్యాలి అన్నవి చేశాం కదా మాకు పుణ్యం వస్తుంది అనడానికి వీల్లేదు. ఆ చెయ్యాలి అని చెప్పినవి ఏమిటంటే స్వాధ్యాయ ప్రవచనాభ్యాన్న ప్రమదితవ్య, అది చెయ్యాలి. స్వాధ్యాయం నీకు నువ్వు రోజు చదువుకో అని చెప్పాడు. ఏం పుస్తకం చదువుతావో, నవల చదువుతావో, సినిమా డైరీ చదువుతావో, లేక వేదమే చదువుతావో నాకు తెలియదు, చదువుకో అన్నాడు. చదువుకున్నది ఏం చేయమంటావయ్యా అంటే ఎవరినన్నా కూర్చోబెట్టి చెప్పు అన్నారు. అదే గురువుగారు నాకు చెప్పింది. స్వాధ్యాయ ప్రవచనాభ్యాన్న ప్రమదిత, అది మర్చిపోవాకు అన్నాడు, మానుకోవాకు అన్నాడు. ఎప్పటి వరకు అయ్యా? ఆ సుప్తే రామృతే కాలే, మరీ చింతన చేయాలి. చచ్చేదాకా ఆ పనే చెయ్యి, నిద్రపోయేదాకా ఆ పనే చెయ్యి. ఇంకా ఎప్పుడెర్రా మనం మానుకోవాలి? ఏ చదువున్నా అయితే ఏదో కొంత ఈ సంవత్సరం కష్టపడి చదివితే ఎట్టాగొట్టా 10th క్లాస్ పాస్ అవుతాను రా నాయన అనుకోవచ్చు. ఇది అట్లా చెప్పలే మీకు. ఇది చెయ్యి, ఇది చెయ్యకూడదు అని చెప్పింది ఏమిటంటే కదా, వేదం అట్లా శాసిస్తుంది. శాసించడం అంటే ఆజ్ఞాపిస్తుంది. దాని ఆజ్ఞను ధిక్కరించడానికి వీలు లేదు. చేస్తే నీకు పుణ్యం రాదు, చెయ్యకపోతే పాపం వస్తుంది. వాడు చెప్పింది వేదంలో చెప్పిన పని నువ్వు చెయ్యకపోతే, అందుకని ఏం చెప్పిందంటే నిన్ను ప్రతిదినం ఎవడికైతే ఉపవీతం వేసుకున్నాడో, ఉపవీతం అంటే గంజం, ఆ వేసుకున్న వాళ్ళందరినీ కూడా బ్రహ్మ క్షత్రియ వైశ్య 3 కులాలకే కాకుండా మయబ్రహ్మలు 5 ఉన్నారు, వాళ్ళ 5 కూడా గంజం వేసుకుంటున్నారు. ఈ 8 మంది ఖచ్చితంగా సంధ్యావందనం చేయమంది వేదం. చెయ్యకపోతే పాపం వస్తుంది, చేస్తే పుణ్యం రాదు. అర్థమైందా? అంటే ఏం చేసినట్టు నా డ్యూటీ నేను చేశాను. ఇప్పుడు నేను పాఠం చెప్తున్నా, అమ్మ మీరు ఇంతమందికి పాఠం చెబుతున్నారు, మీకు చాలా పుణ్యం వస్తుంది. పుణ్యం రాదు, చెప్పకపోతే పాపం వస్తుంది. అర్థమైందా? ఎందుకని? నన్ను రోజు చదువుకోమంది వేదం. చదువుకున్న దాన్ని ఎవరికైనా చెప్పుకోండి. వేదం చాలా కఠినంగా చెప్పింది కదా, చేయకపోతే పాపం వస్తుంది. ఏం పర్వాలేదు అండి. శాస్త్రం మిత్ర సంహితం. మిత్రుడు ఎట్లా చెప్తాడో అంటే మధ్యమాధికారుల కోసమని శాస్త్రం చెప్పింది. ఏమని చెప్పిందంటే పురి రోజు సంధ్యావందనం చేయమంటే చేయలేవు లేరా, కష్టమవుతుంది. ఎగ్జామ్షన్స్ 10 గాయత్రి చేసుకోరా, 1 2 3 4 5 6 7 8 9 10 10 గాయత్రి. మీరందరినీ మనం రుద్రాభిషేకం చేసిన తర్వాత మీకు ఒకసారి 10 గాయత్రి చేయమంటాడు వాడు. 10 గాయత్రి చేయమంది శాస్త్రం, ఎగ్జామ్టెడ్ అన్నమాట. ఇవి మినహాయింపులు ఇచ్చింది నీకు. ఎందుకంటే నువ్వు ఉత్తమాధికారివి కాదురా. ఉత్తమాధికారులు ఎవరు? ఈ 5+3 వీళ్ళకి చాలా నియమాలు విధించింది, వీళ్ళు చేయటంలే. అందుకని వీళ్ళు పాపాన పడి చేస్తారు. అర్థమైందా? ఏ 5గురికి మయబ్రహ్మ సృష్టించిన వాళ్ళు 5, బ్రహ్మ సృష్టించిన వాళ్ళు 3, బ్రహ్మ క్షత్రియ వైశ్య. అందుకే వాళ్ళని అగ్రకులాలు అని వాళ్ళ మన అందరినీ ఎందుకు బాధిస్తున్నారంటే మన డ్యూటీస్ మనం వేదం చెప్పింది చెయ్యలేదు కాబట్టి ఏం చేస్తున్నారు? పనిష్మెంట్ తప్పనిసరిగా ఇవ్వాలి. మనం శాస్త్రం చెప్పింది తీసేసుకుంటున్నాం. మనని ఉత్తమాధికారుల లిస్టులో పెడితే అగ్రకులాలు అని అంటున్నారు, వాళ్ళేమో సబండ వర్ణాలు అంటున్నారు, మన్నేమో అగ్రకులాలు అంటున్నారు. ఏం అగ్రత్వం నువ్వు సంపాదించుకున్నావురా? వేదాన్ని కనుక నువ్వు ఆచరిస్తే నువ్వు అగ్రత్వం, నువ్వు చేయటంలే. అర్థమవుతుందా? తిడుతున్నానా, కోపడుతున్నానా? మరి ఏం చేస్తున్నావు?
ఎవరన్నా చేయకపోతే చాలా తప్పు. కాశీయాత్రకని చెప్పి పళ్ళాలు అవన్నీ కాశీయాత్ర సామాన్లన్నీ ఇప్పించుకోవడం కాదు, చచ్చినట్టు సంధ్యావందనం చేయండి కదా. ఏం 24 అక్షరాలు పలకడం ఏం కష్టం రా. రోజు తెల్లవారులు ఇస్తే ఎన్ని అక్షరాలు మాట్లాడుతున్నారు. నిజంగా కష్టమా? స్నానం చేసి కాసేపు 5 నిమిషాలు కూర్చుంటే గాయత్రి అయిపోతుందిరా. గానాత్ త్రాయతే, నేను రక్షిస్తుందిరా అమ్మ. ఆ పని చేయటంలే. ఎందుకు అనవసరం శాస్త్రం, ఆ ఎందుకు అనవసరం అని నీకు పెట్టింది కదా నాయన. అంత చేయకపోతే పర్వాలేదులే, కొంచెం అన్నా చెయ్యి కదా. ఇది చేస్తే నీకు ఈ పుణ్యం వస్తుంది, ఇది చేస్తే అది ఉపాసన. శాస్త్రం నీకు మినహాయింపులు ఇచ్చింది. కావ్యం ఎట్లా చెప్తుంది అంటే, కావ్యం చదువుకుంటే ఏమిటి లాభం అంటే, కాంతా సంహితం. ఒక భార్య తన భర్త దగ్గర నుంచి ఏదన్నా ఒక విషయాన్ని అతనికి బోధించాలి అనుకుందనుకోండి, దాన్ని వెంటబడి కదా ఏం పని చేస్తున్నా వాడికి కూడా వెళుతుంది. వెళ్ళి తను అనుకున్నటువంటి విషయాన్ని వాడితో పదే 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 చెప్పి వాడితో ఒప్పిస్తుంది. కావ్యం ఆ పని చేస్తుంది. కావ్యం కాంతా సంహితం అంటారు. కాంతా సంహితం అంటే భార్య ఎట్లా భర్తకి అన్ని వేళల్లో అదే బోధిస్తుందో, ఇంకా విని 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 వాడు ఏం చేస్తాడు, ఇంకా లాభం లేదులే నాయన హో, అది ఏమనుకున్నా సాధించగలదు. అట్లా కావ్యం నీకు ఎటువంటి బిహేవియర్ కావాలన్నా కావ్యాలు చదువుకుంటే అది నీకు బోధించగలదు. వేదం అట్లా చెప్పదు, కట్టే కొట్టే తెచ్చానే, అది సంగతి. ఎవరి కోసం చెప్పింది అంటే, వేదానికి మళ్ళీ వీళ్ళు నాకు ఇష్టము వీళ్ళు అయిష్టము లేదు. ఉత్తమ మందమ మధ్య అనేటువంటి అధికార త్రయాన్ని ముగ్గురిని చేసింది. ఏం చెప్పింది వేదం? చెప్పిన విషయం ఏమిటి అంటే, ఏ విషయాన్ని చెప్పింది వీళ్ళని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వమని. దేన్ని చెప్పింది అంటే, ముగ్గురిని గురించి చెప్పింది వేదం కూడా. మనకు కూడా ముగ్గురే కదా, ఈషణత్రయాలు 3 కదా. వేదం కూడా ముగ్గురినే చెప్పింది. ముగ్గురిని ఎవరిని చెప్పిందంటే, జీవ జగత్ ఈశ్వర. జీవ జగదీశ్వరులు అని ముగ్గురిని చెప్పింది వేదం. ఏమ్మా, ఈ జీవ జగదీశ్వరుల్లో ఎవడికి జ్ఞానం కావాలి అంటే, జ్ఞానాన్ని ఇంట్రడ్యూస్ చేయలే. జ్ఞానం ఎవడికి కావాలి అంటే, జీవ జగత్తు ఈశ్వర అనేటువంటి ముగ్గురు ఉన్నారు కదా. ముగ్గురిని బోర్డు మీద కాస్త రాసుకోండి, మీరు మర్చిపోరు, కానీ మీకు కొంచెం చెప్తా. నాకు జగత్తు ఒకటి అమ్మరా అందదే. జగత్ ఇది ఇక్కడ బెస్ట్ అది. జగత్ జీవ జగత్ ఈశ్వర. నా కర్రయ్యి చాలు, కూర్చో. మళ్ళీ అడిగినప్పుడు నువ్వు లేదు కానీ కూర్చో. ఏమ్మా, జగత్తు జడం. జగత్తు జడం కదా. జగత్ అంటే ఏమిటి? దేశకాల వస్తువులు. జగత్ అంటే దేశకాల వస్తువులు, ఇది జడం. వీళ్ళిద్దరూ చేతనం. జీవుడు ఈశ్వరుడు చేతనం. జగత్తు జడం కాబట్టి అదేం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. జడానికి తెలియడానికి కూడా వీల్లేదు. దీనికి చెప్తామా జ్ఞానం? ఆ స్తంభానికి చెబుతానా? చెప్పం. ఎందుకని? అవి జడం, అవి అవి వినలేవు. ఈశ్వరుడా వాడికి అవసరం లేదు. నేనున్నాను అని తెలిసిన వాడికి నువ్వు ఉన్నావురా అని వాడికి చెప్పక్కర్లే. అర్థమైందా? వాడికి అవసరం లేదు, వీడికి అవసరం లేదు. లేదు
వీడికి అవసరం లేదు, దీనికి చెప్పినా అర్థం కాదు. ఇంకా మిగిలిన వాడేవాడంటే వీడు. అంతే కదా, మిగిలిన వాడు ఎవడు అంటే, ఎందుకంటే నేను ఊరికే మాటలు చెప్పకంటే ఇట్లా చూపించానుకో మీకు ఖచ్చితంగా అర్థమైపోతుంది. వీడికి కావాలి, వీడికి ఏం కావాలి, వీడికి ఏం కావాలి? వేదం ఏం చెప్పింది అంటే వీడు సత్యం అంది. బ్రహ్మ సత్యం, జగత్తు మిథ్య. ఏమ్మా, జీవుడు మిగిలాడు, జీవుడు బ్రహ్మమేరా అని చెప్పాడు, త్వమ్ముని తత్తేరా అని చెప్పాడు. అంతేనా? ఏందిరా కష్టము? అంతే కదా చెప్పింది. వీడినేమని చెప్పారు? ఇప్పుడు వీడొక్కడే మిగిలాడు మనకి. వీడిని ఒరే నువ్వు జీవుడివి కాదురా, నువ్వు వాడివిరా, నువ్వు వాడివైతే నీకు లాభం ఏమిట్రా అంటే నువ్వు ఉన్నావని నీకు ఎవరు చెప్పక్కర్లేదు, కాబట్టి నీకు తెలుసుకోవాల్సిన పనే లేదు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలంటే వీడిని ఎట్లా చెయ్యాలో తెయ్యాలి. దాన్నే ఇందాకేం చెప్పాము, తత్తు త్వం అసి. మళ్ళీ ఇక్కడ 3 పదాలు, మళ్ళీ ఏమొచ్చినాయి? మళ్ళీ 3 పదాలే వచ్చినాయి. తత్తు త్వం అసి, మొట్టమొదటి అదే కదా నీకు చెప్పింది. తత్తు వేడే లేడు, త్వం అనేదే తత్తు అవుతుంది. ఇదిగో ఇది త్వమ్ము, ఇది తత్తు. వీడు తెలుసుకుంటే వీడవుతాడు. ఇప్పుడు వీడికి ఏమి ఎక్స్ట్రా వచ్చింది, ఏం చెయ్యాలి వీడంటే, వీడేం తెలుసుకోవాలి అంటే నా దగ్గర ఒక వస్తువు ఉంది, ఒక ఆభాస కూడా ఉంది, ఒక వస్తువు ఉంది, ఒక ఆభాస కూడా ఉంది. ఆభాసని గురించి విచారణ చేసి వస్తువుని తెలుసుకుంటే వస్తువు అదే అవుతుంది. అంతే కదా, మనం రోజు చదువుకుంటున్నది ఇది కాదా? ఇది 2 ముక్కలు రాయడానికి మనకి ఇంత కష్టమా? ఇన్ని రోజులు అమ్మో మేమేం చెప్తున్నామో, మేమేం రాస్తున్నామో, పుస్తకంలో ఉన్నది రాయకూడదన్నారు. ఇప్పుడు ఇందులో నేను చెప్పిన వాటిలో పుస్తకంలో ఒక మాట అన్నా ఉందా? తత్వమసి ఉంది కదండి, కొటేషన్లు తీసుకోండారా కదా. ఎక్కడికక్కడ నిన్ను నువ్వు టెస్ట్ చేసుకో. జీవుడు బ్రహ్మం అయినాడా కాలేదా, ఏ వాటిల్లో కాలేదు, ఎక్కడెక్కడ అవుతున్నాడు కదా, ఇంకా ఎందులో కావలసి ఉంది. అంతే. ఎంత సుసుఖం కర్తుమవ్యం. అర్జున ఎందుకు రా, అది మోర్ డిఫికల్ట్ అని ఏడిచ్చేస్తున్నావు, అక్కడ ఏం లేదురా. కృష్ణ పరమాత్మ చెబుతున్నాడు, రామనాథం గారు కూడా చెబుతూనే ఉన్నారు. కానీ మనకు ఈ ముసుగు తగిలించుకొని ఉన్న వాడికి తెలియదు కదా. అర్థమవుతుందా? ఇంతకంటే ఏమైనా ఉందా? ఏం లేదు. దీన్నే ఇది తొలగించడానికి, ఇది కనపడుతున్నది, ఇది కనపడదు. నీకు తొలగించిన ఇదేం రాసంగా, జీవా రాయాలి. అయ్యో మరి ఇది వేరేరా, అమ్మో ఇట్లా లేవకపోతే సాధన చేయమన్నాడు కదా. ఏం సాధన చేయమన్నాడు? వీడవడానికి వీడు కవర్ వేసుకొని ఉన్నాడు కదా, 2 ఉన్నాయి వీడికి. ఇది కవర్ తీసేయగలగాలి. తీసేయాలంటే అదే పాపం బ్రహ్మంగారు పాఠం చెబుతూ ఉంటే కక్కడ అనుకున్నట్ట, ఈ కవర్ తీసేస్తే లోపల ఈ వస్తువు దొరుకుతుంది అని ఆయన పాఠం చెప్పారు. పాఠం చెబితే వాడు ఇంటికి వెళ్ళి వాడికి ఇంకెవ్వరు దొరకలే, ఆ భార్యను పడుకోబెట్టి
నువ్వేం చేయబాకు, నీ లోపల ఒక వస్తువు ఉందిట, గురువుగారు నాకు చెప్పారు, నేను కనుక్కుంటాను అని ఆవిడ్ని పూర్తిగా కోసేశాడు. చర్మం అంతా ఒలిచేశాడు, కండరాలన్నీ తీసేశాడు, ఓపెన్ చేశాడు. ఆమె కాస్త చచ్చిపోయింది. అక్కడెక్కడా నేను వాడు దొరకలే. అంటే గురువుగారు చెప్పింది వాడికి అర్థం కాలే. వెళ్ళి గురువుగారు వీరంతా అబద్ధాలు చెప్పారు, లోపల వస్తువు లేదు. ఒరే పిచ్చివాడా, అందుకని ఆభాస తెలుసుకోవాలంటే సాధన కావాలి. అది లేదు అని తెలుసుకోవాలండి. ఎందుకంటే అది ఎంత మాయ అంటే, మోసం అంటే, అది ఉన్నట్టు నీకు కనపడుతోంది, లేదంటానికి వీలు లేదు. నాకు ఎదురుగా కనపడుతోంది కదా, ఎదురుగా కనపడుతుంది. అక్కడ ఖాళీ ఉంటే వెళ్ళి కూర్చుంటా, కానీ అక్కడ రితికా కూర్చొని ఉంటే నాకు కనపడుతుంటే దాన్ని నెత్తి మీద కూర్చుంటానా? నేను పోయి కూర్చుంటే నన్ను ఏమంటారు? బుద్ధి లేదా అంటారు. కనపడుతున్న దాన్ని ఎలా తీసేయాలి? కనపడని దాన్ని తీసేయమంటే తీసేస్తాం. కనపడుతున్న దాన్ని విచారణతో తీసేయాలి. ఎండమావులు నీకు కనపడుతున్నాయి, రోడ్డు మీద తడి కనపడుతున్నది కదా. ఆ తడి ఎప్పుడు వచ్చింది అంటే రాత్రి రాలేదు, ఎండ ఉన్నప్పుడు మాత్రమే వచ్చింది. ఆ ఎండ నిజం, ఇది అబద్ధమని నీకెవడైనా చెప్పాలి. ఆ చెప్పిన దాన్ని నువ్వు కళ్ళతో చూడాలి. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అది లేకుండా పోవాలి. నువ్వు మళ్ళీ అక్కడ కూడా నీకు తడి కనపడితే వాడి మాట కూడా నువ్వు వినవు. అది అంటే ఇంకా దూరంగా మళ్ళీ కనపడుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ తడి లేదు, ఇంకా కొంచెం దూరం వెళ్ళాక అక్కడ తడి కనపడుతుంది. ఓహో, ఈ ఎండ ఇట్లా దూరంగా ఉంటే నాకు అట్లా తడిలాగా కనపడుతుందేమో, దగ్గరికి వెళితే అది పోతోంది కాబట్టి అది ఆభాస అని నువ్వు అప్పుడు ఒప్పుకుంటావు. ఈ చేసే వాడు చెప్పినప్పుడు నువ్వు వినలే. అట్లాగే ఆ తాడు పాముగా కనపడ్డప్పుడు అది పామురా నాయన అంటే, అది కాదురా తాడేరా అంటే నువ్వు వినలే. ఎప్పుడు వింటావు? దీపం పెట్టి చూస్తే వింటావు కదా. అంటే విచారణ చేసుకుని తెలుసుకుంటే వింటావు. అట్లా నీకై నువ్వు విచారణ చేసుకుని నువ్వు పోగొట్టవలసిన దీన్ని కానీ ఇది కాదు. దీన్ని పోగొట్టాల్సిన పని లేదు, నువ్వు పోగొట్టలేవు. ఎందుకని? అది ఎప్పుడు ఉంటుంది. ఈ సంగతిని ఏమ్మా, సాధన ఎవరి గురించి చెయ్యాలి? ఎవరినో ఒకళ్ళ గురించి కదా సాధన చేయాలి. లేని దాని గురించి సాధన చేయమంటే ఎట్లా చేస్తారు? అందుకని రామానుజులు ఏం చెప్పారంటే, జీయర్ స్వామి వస్తాడు ఇప్పుడు చూడండి. ఈశ్వర, ముగ్గురికి 3 గీతలు గీద్దాం. ఒకటి జీవుడు, ఒకటి జగత్తు, ఒకటి ఈశ్వరుడు. కానీ వాళ్ళు గీసుకున్నప్పుడు ఏం చేసుకున్నారంటే, ఈ ముగ్గురి కోసమని, జీవజగదీశ్వరులను గురించి మనం తెలుసుకోవడం కోసమని వాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులని ముగ్గురిని సృష్టించారు. జాగ్రత్తగా వినండి. సృష్టించారంటే కల్పించారు. సృష్టి అంటే కల్పన అంటే ఎట్లా కల్పించారండి అంటే, నేను నిద్రపోతూ నా కళను నేను కల్పించాను. ఏమైనా కల్పించగలను, మీరందరూ కూడా కల్పించగలరు. మీరందరూ ఎట్లా కల్పిస్తున్నారో చెప్పమంటారా? మీరందరే పరమాత్మ కాబట్టే కల్పిస్తున్నారు. ఆయన కూడా ఈ జగత్తును అట్లాగే కల్పించాడు. ఎవరికైనా కళ రాకుండా ఉంటుందట్రా? కళ వచ్చింది కదా, అందరికి కళ వచ్చిందా? మొత్తం మందికి కళలో రకరకాల బొమ్మలు కనిపించారా, లేక రోజు ఒక్క కళే వస్తుందా? అంటే రకరకాల సృష్టి మీరు చేయగలుగుతున్నారు. ఎవరు చేశారండి అంటే, మీలో ఉన్న ఆ వస్తువు అన్నది ఒకటి ఉంది, అదే పరమాత్మ, అదే చేస్తోంది. అట్లా అది ఈ జగత్తునంతా ఇట్లా సృష్టించింది. అనుమానమా? నాకే తెలుసండి మీకు తెలియదు అంటారా? అంటానికి వీల్లేదు. మీ కళని నేను సృష్టించలా, మీ కళ మీరే సృష్టించారు. సృష్టించిన కళ తర్వాత ఏం చేశారండి? మీ లోపలికే తీసుకున్నారు, మా ఇంట్లో బారేయలే. మీ కళని మీరే సృష్టించారు, మీ లోపలికే తీసుకున్నారు.
ఎట్లా సృష్టించాను అంటే నా దగ్గర 3 గుణాలు ఉన్నాయి. ఆ 3 గుణాలు ఎటువంటివంటే అవ్యక్తం, వ్యక్తం. అవి అవ్యక్తంగా ఉంటాయి, అవసరమైనప్పుడు వ్యక్తమవుతాయి. నా దగ్గర పాఠం చెప్పేటువంటి శక్తి అవ్యక్తంగా ఉంది. నేను ఆ లిఫ్ట్ దిగి నేను నడిచి వచ్చేటప్పుడు నా శక్తి ఎక్కడుంది? నా వెనక వస్తుందా వ్యాగన్లో? వెనక వ్యాగన్లో రావటంలా, అది ఎక్కడుంది? నా లోపల ఉంది. లోపల ఎక్కడుందో మాకు కాస్త చూపించండి, ఎక్స్రేలో అన్నా చూపించండి. చూపెట్టలేను. మరి ఎక్కడుంది? అవ్యక్తంగా ఉంటుంది. అవసరమైతే అది వ్యక్తం అవుతుంది. వ్యక్తమైన తర్వాత ఏం చేస్తుంటే మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. పరమాత్మ శక్తి కూడా, ఆయనకు 6 శక్తులు ఉన్నాయి, ఒక శక్తి కాదు. మీకు చెప్పా, షాడ్గుణ్య పరిపూరిత. నిన్న లలితా సహస్రనామం చెప్తూ షాడ్గుణ్య పరిపూరిత అంటున్నారు. షాడ్గుణ్య అంటే సంబోధన, ఆమెను పిలుస్తున్నారు. షాడ్గుణ్య పరిపూరిత, 6 గుణముల చేత నిండుగా ఉన్నది ఆమె. నిండుగా అంటే ప్రజ్ఞాన ఘనం. 6 గుణాలు ఎక్కడున్నాయి? ఆమెలోనే అవ్యక్తంగా ఉన్నాయి కదా. 3 గుణాలు కదా మనకు తెలుసు కదా, సత్వరజస్తమో గుణాలు. ఆ సత్వరజస్తమో గుణాల్లోనే నామరూప క్రియలు అంటున్నాం. నామం అనేది ఇచ్ఛ అనేటువంటిది ఒక గుణం. సత్వంలో ఉన్నప్పుడే నీకు అటువంటిది కలుగుతుంది. తర్వాత రజోగుణంలో ఉన్నప్పుడు రూపం వస్తుంది, అదే జ్ఞానం. తమో గుణంలోకి వచ్చేటప్పటికి క్రియ అయిపోవాలి. తమో గుణంలో నువ్వు 5 భూతాలతో సహాయం తీసుకోవాలి, లేకపోతే రాదు. సత్వరజస్తమో గుణాలు. సత్వరజస్తమో గుణాలని ఇట్లా 3 పెట్టారు చూడండి. ఒకటి సత్వం, ఒకటి రజస్సు, ఒకటి తమస్సు. నాయన అక్కడి వాళ్ళకి తెలుస్తోందా? ఏమో మరి, కానీ అంతకంటే నేనేం చేయనురా. ఇద్దరే చేయెత్తారు, మరి మిగిలిన వాళ్ళకి కనపడలే. నేనేం చేయలేను, అంతకంటే నేను కూడా చేయలేను. ఏమ్మా, ఈ 3 చూడండి. సత్వం బ్రహ్మగారు సృష్టించేశారు. బ్రహ్మగారు సృష్టించే మనందరం పుట్టామా పుట్టలేదా? ఇక్కడే మాట్లాడుతున్నా లేదా? ఇది అక్కర్లే, నేను నుంచుంటే ఇది కావాలి. బ్రహ్మగారు మన్ని పుట్టించేశారు. పుట్టుక ఏమైపోయింది? భూతకాలంలోకి వెళ్ళిపోయింది. అవునా కాదా? మరణం ఎప్పుడో మరణిస్తాం, ఎప్పుడో మరణిస్తాం. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, ఎప్పుడో వస్తాం. చచ్చిన తర్వాత ఏమైపోతామంటే భవిష్యత్తులోకి వెళ్ళిపోతాం. ఇది భూతంలోకి వెళ్ళిపోయింది. నేను ఒక్కక్షరమే రాస్తున్నా, నోటితో చెప్తున్నా, మీరు అర్థం చేసుకోండి. ఇది భూతంలోకి వెళ్ళిపోయింది, ఇది భవిష్యత్తులోకి వెళ్ళిపోయింది. మరి కంప్లీట్గా రాయకపోతే గుర్తుండదు. ఇది భూతం, ఈ లైన్ భూతం. వీడెవడంటే బ్రహ్మగారు. ఏమ్మా, ఇక్కడ భూతంలోకి వెళ్ళాం, ఇక్కడ భవిష్యత్తులోకి వెళుతున్నాం. అంటే ఇది జననం, ఇది మరణం. ఎవరికి? జీవుడు కదురా. ఇప్పుడు వ్యవహారం చేయాల్సిన వాడెవడు? ఈశ్వరుణ్ణి. వాడిని వదిలేసాం, ఎందుకంటే జడంకి చెప్పక్కర్లేదు. ఈశ్వరుడు వాడు తెలుసుకోవాల్సిన అవసరమే వాడికి లేదు. ఇప్పుడు తెలుసుకోవాల్సిన గోళ ఎవరికి పట్టింది? జీవుడికి పట్టింది కదా. ఈ జీవుడు 3 గుణాలతో ఉన్నాడు. ఈ జీవుణ్ణి సృష్టించిన వాడు బ్రహ్మదేవుడు, అంటే సత్వగుణంతో సృష్టించారు. రజోగుణం, తమో గుణం. తమో గుణంతో వీడు లయమైపోతాడు. ఈ రామానుజులు అనేటువంటి ఆయన ఏం చేశాడంటే, శంకర భగవత్పాదులు అద్వైతం కదా, దీన్ని రామానుజులు ఎలా తీసుకున్నారంటే, మీకు వైష్ణవం కూడా తెలియాలి, అందుకని చెప్తున్నా. 3 నామాలు చూడండి, దీన్ని 3 నామాలు చేశారు. ఇది ఎర్రగా ఉంటుంది, ఇవి 2 తెల్లగా ఉంటాయి. అవునా? ఈయన ఎవరంటే విష్ణువు. ఇక్కడ బ్రహ్మగారు
ఇక్కడ మహేశ్వరుడు అయిపోయినారు. ఇప్పుడు పోషణకర్త ఎవరు? విష్ణువు. వీళ్ళు వైష్ణవం. ఇది రామానుజులు, రామానుజ మతం. అది జీయర్. అద్వైతం ఎందుకు గొప్పది అంటే అద్వైతం 3 గుణాల మీద డిపెండ్ అవ్వలే. ఈ 3 గుణాలు దీనికి వచ్చినాయి, దీనికి కాదు. ఇప్పుడు వైష్ణవం ఎందుకు తక్కువ అర్థమైందా? శంకర భగవత్పాదులు ఏం చేశారో అర్థమైందా? ఏం లేకుండా మాకంతా తెలుసు అంటే మీకు అంతా తెలుసు, అంతే అంతే తెలుసు. ఏమ్మా, దీనికి 2 మార్గాలు. జ్ఞాన యోగేన సాంఖ్యానాం కర్మ యోగేన యోగినాం అని 2 చెప్పింది భగవద్గీత. అంటే యోగం జ్ఞానం అని. నేను యోగా చేస్తున్నా అంటారు. వినండి జాగ్రత్తగా. యోగా చేసే వాళ్ళందరూ వినండి శ్రద్ధగా. నాకు చోట్ల యోగ మార్గంలో తెలుసుకోండి అన్నారు, జ్ఞాన మార్గంలో తెలుసుకోండి అన్నారు. 2 మార్గాలు. ఇదొక మార్గం, ఇదొక మార్గం. జ్ఞానము, యోగము. యోగం ఎప్పుడూ కూడా నాదితో చేయాలి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనేవి మొత్తం కూడా నాదికి సంబంధించినవి. అంటే శరీరంతో చెయ్యాలి. నాదిని మేము మొత్తం ఆభాసం వేసాం కదా. నాదితో చేయడం వల్ల నీకు శారీరకమైనటువంటి స్ట్రెంగ్త్ ఉంటుందేమో కానీ మానసికంగా స్ట్రెంగ్త్ ఉండడానికి వీల్లేదు. అర్థమైందా? యోగం ద్వారా ఎన్నాళ్ళైనా తత్వం అసి అనేటువంటి భావం నీకు రాదు. వైష్ణవ మతానికి అద్వైతానికి అది తేడా. అర్థమైందా నాయన? ఎవరికైనా యోగా చెయ్యొద్దని నేను చెప్పటంలే. నీ శరీరం సక్రమంగా ఉండకపోతే నీకు ఆత్మ తెలుసుకునే అవకాశం ఉండదు. కాబట్టి శరీరాన్ని కంట్రోల్ పెట్టుకో. 5 కోశాలు ఆభాస. ఖచ్చితంగా ఇది నిజం. ఆభాస మీద నువ్వు ఎంత వర్కౌట్ చేసినా వస్తువు, ఎందుకంటే వస్తువు మీద ఆభాస ఆధారపడి ఉంది. అది డిపెండెంట్, ఇది ఇండిపెండెంట్. ఏం చెప్పమంటారా? ఎంతమందిని ఎదిరించమంటారా? ఆలోచించండి. సాధన గురించి ఎవడు చెయ్యాలి అంటే ఎవడు వస్తువు నేను నాది. నేను నాదిని ఆభాసన్నాం. నాదిలో నుంచి చీల్చి నేను తెలుసుకోమన్నాం కదా. చీల్చడం ఏం అక్కర్లేదు. నాది ఆభాస, నాది విశేషం, నేను నా సామాన్యం కాదురా. ఒక కాసుల పేరు మీ చేతిలో పెట్టి నాయనా ఇందులో బంగారాన్ని వెతకండిరా అంటే కాసుల పేరు విరగ్గొట్టి బంగారం వెతకాలా? ఆలోచించండిరా కదా. కాసుల పేరుని విరగొడదామా? లేకపోతే పొయ్యిలో కాల్చుదామా? లేకపోతే దానికి ప్రాణాయామం చేయిద్దామా? గాలి అదేమిటి, మనం హెయిర్ డ్రైయర్ పెట్టి గాలి కొడదామా? కాసుల పేరుకి పోతుందా? అంతే. నువ్వు గాలి కొడుతున్నావు అంటే దేనికి కొడుతున్నావు గాలి? ఏం ఆలోచించరా కదా. అయితే అది తప్పు. అయితే ఇంతమంది పతంజలి ఎందుకు చేశాడు? పతంజలినే శంకర భగవత్పాదులు ఖండించాడు. ఎందుకు చేశాడు అని అడిగితే, నాయన ఈ దేహం మనం మరి దీంట్లో పడ్డాం కదా. దేంట్లో? ఈషణత్రయాల్లో పడి దొరికిందంతా తిన్నాము. శరీరం అంతా ఇంతలా అయిపోయింది, కాళ్ళు విరిగిపోయినాయి, మోకాళ్ళు పనిచేయటం లేదు. కదా.
ఈషణత్రయాలు మానేస్తే నీకు యోగా కూడా అక్కర్లేదు, నువ్వు మానేయవు కదా. అందుకు ఆహార నియమం పెట్టుకోరా, అందుకు జాగ్రత్త పడరా నాయన, అందుకు ప్రాణాయామం చేయరా కదా. అర్థమైందా? ప్రాణాయామం కూడా ఎంత గాలి నువ్వు పీల్చాలో అంత గాలియే పీల్చాలి. అయిన తర్వాత ఎంత యోగాభ్యాసం చేసిన వాడు కూడా చస్తున్నాడు. అయితే జ్ఞానం ఉన్నవాడు చావటం లేదని, జ్ఞానం ఉన్నవాడు చావడు. ఎందుకని? వాడి దేహం చచ్చినా వాడు నేను చచ్చాను అన్నాడు, దేహం చస్తుంది. ఒక యోగికి ఒక జ్ఞానికి మాట ఎలా ఉంటుందంటే, జ్ఞానికి రోగం వచ్చిందనుకోండి, డాక్టర్ గారు నువ్వు చస్తావురా అని చెప్పాడు అనుకోండి, మిగిలిన వాళ్ళందరూ నేను చస్తానని డాక్టర్ గారు చెప్పారు అంటారు. డాక్టర్ గారు ఆయన చస్తానని చెప్పలే, నీవు చస్తావు అన్నాడు. ఆ నీవుని వీడేమనుకున్నాడు? నేను చస్తాను అనుకున్నాడు. జ్ఞాని ఏమనుకున్నా అంటే, ఈ దేహానికి రోగం వచ్చిందిట, ఇది పోతుందిట. వాడి భావన ఎట్లుంది? ఇది పోతుంది అంటున్నాడు, నేను పోతాను అనడు. అంటే మృత్యువును వాడు జయించాడు. ఎందుకని అంటే వాడు వస్తువులు పట్టుకున్నాడు. జ్ఞానికి యోగికి తేడా అది. అర్థమైందా? చాలామంది ఇక్కడ ఇన్నేళ్ళు విన్నవాళ్ళు కూడా, అమ్మ అంతా మీరు చెప్పిందే చెప్తున్నారమ్మా. అక్కడ ఏంది నేను చెప్తున్నది? ఎవరు చెప్పింది నేను చెప్పేది కాదు. శంకర భగవత్పాదులు చెప్పింది ఒక్కటే నేను చెప్పేది. మీరు పిరమిడ్ వాడిని ఇదే అంటారు, సుభాష్ పత్రి చెప్పినా ఇదే అంటారు, ఇంకోటో సద్గురుదేవా చెప్పినా ఇదే అంటారు. సద్గురుదేవా కదేమో సద్గురు, ఓం శాంతి చెప్పినా ఇదే అంటారు. అంటే ఇది మీకేం తెలుసు? ఏం చేయాలి? తిట్టకుండా ఏం చేయమంటారు? మైకులు పెట్టి తిట్టాలి. చెప్పినా అర్థం కాలేదు, తిట్టినా అర్థం కాలేదు, ఇంకా ఏం అర్థం అవుతుందిరా మీకు? ఏం చేయమంటారు? వైష్ణవం ఎక్కడుంది? ఎక్కడ ఆగిపోయింది? అందుకే వీళ్ళు ఏమంటారంటే, త్రిగుణాలను నమ్ముకున్నారు కాబట్టి అక్కడికి వెళతారట. సాలోక సారూప్య సాయుధ్య వాళ్ళు ఆ విష్ణులోకానికి వెళతారట. శైవులు ఉన్నారు ఇంకోళ్ళు, వాళ్ళు శివలోకమవాప్నోతి. మేము ఏ లోకానికి వెళ్ళాం, మేము ఇక్కడే ఉంటాం. అందుకే జ్ఞాని ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళేప్పుడు వెళ్ళొస్తా అన్నాడు, ఉంటా అంటాడు. వెళ్ళి వస్తా అనేవాడెవడు? పునరపి జననం పునరపి మరణం, అదంతే. జ్ఞాని ఏమంటాడు? ఉంటా అమ్మా అంటాడు. ఉంటా అంటే ఏమిటి? ఎప్పటికీ నేను ఉంటా, నేను పోను. మరి మీరు పోతున్నారు అంటే దేహం పోతోంది, నేను ఇక్కడే ఉన్నాను. ఎవరుగా ఉన్నాను? సచ్చిత్తులుగా ఉన్నాను. అది తెలుసుకోమంటున్నాడు. త్వం తత్ అనేది తెలుసుకోమంటున్నాడంటే అర్థం ఏమిటి? అది తెలుసుకోమంటున్నారు. ఏం తెలుసుకోవాలి? నేను త్వం తెలుసుకోవలసిన వాడు జీవుడు. చెప్పా కదా, ముగ్గురిని చూపించా. తెలిపేసుకున్నాం. తెలుసుకోవలసిన వాడు జీవుడు, వాడికి చెప్పాలి. వాడు ప్రాపర్ వేలో పోతే ఖచ్చితంగా వాడికి పరమాత్మ నేనేనని వాడికి అర్థం అవుతుంది. అర్థం కాలేదు అంటే నువ్వు ప్రాపర్ వేలో పోవటం లేదు అని అర్థం. ఏంట్రా? హైవే ఇక్కడి నుంచి బలార్షాకో ఎక్కడికో రోడ్లు కనపడుతుంటాయి కదా మనకు. హైవేలో బోర్డు వేస్తూ ఉంటాడు, ఇక ఆ రోడ్డు పట్టుకుని పోతే అక్కడికి పోవా? మధ్య ఒకసారి అంత పెద్ద రోడ్డు ఎందుకు లేదు, చిన్న చిన్న ఊళ్ళల్లో నుంచి పోదామంటే ఏ తట్టు పోతావో నీ ఇష్టం. అందుకని వే జాగ్రత్తగా వెతుక్కో. ఆ వే ఎవరు వెళ్ళిన వే పెట్టుకోవాలి? మహర్షులు వెళ్ళిన దారి పట్టుకో. తెలిసిందా? శక్తి అవ్యక్తంగా ఉంటుంది కదా, అదే ట్రాన్సెండెంట్, అట్ ద సేమ్ టైం ఇమ్మెనెంట్. అది ట్రాన్సెండెంట్గా నీకు కనపడగలదు, కానీ అది లోపల దాగి కూడా ఉండగలదు. ఎలా అంటే ఒక ఉదాహరణతో అర్థం చేసుకోండి. నేను నిన్ననే చెప్పాను, అందుకని మీకు మళ్ళీ చెబుతున్నా. సముద్రపు నీరుంది,
సముద్రంలో నీళ్లు ఉంటాయి. నీళ్ళు ఎలా ఉంటాయి? ఉప్పగా ఉంటాయి. సముద్ర నీళ్ళు ఉప్పగా ఎందుకున్నాయి? ఎవరన్నా ఉప్పు కలిపారా దాంట్లో? మరి ఎందుకున్నాయి? ఎన్నో నదులు, మీకు అది కూడా తెలియదు, ఎన్నో నదులు ఎక్కడెక్కడి నుంచో ప్రయాణం చేసి ఎన్నో గైరికాది ధాతువులను తీసుకుని ఆ నీళ్లల్లో తీసుకొని వచ్చి సముద్రంలో కలుపుతున్నాయి. ఎన్నో ఏళ్ళుగా కలుపుతున్నాయా లేదా? కలుపుతున్నాయి. ఆ సముద్రపు నీరంతా ఎన్ని నీళ్ళు వచ్చినా కూడా సముద్రంలో పొంగి పైకి బోళ్ళ మీదకి రావు కదా. అది ఎంత లోతుందో ఎంత ఉందో మా సైంటిస్టులు దాన్ని లెక్కబట్టి మనకు చెప్పారు కూడా. సముద్రపు నీరు ఆవిరైపోతుంది, ఎప్పటికప్పుడు ఆవిరైపోయి మళ్ళీ కొండల మీదకి వెళ్ళి వర్షిస్తుంది. ఆ వర్షించే నీళ్ళల్లో ఉప్పు లేదు, వర్షించే నీళ్ళల్లో ఉప్పు ఉండదు. ఎందుకని? నీళ్లు పైకి ఆవిరైనప్పుడు ఉప్పు కింద ఉండిపోతుంది. అట్లా ఎన్నో సంవత్సరాలుగా మళ్ళీ నదులు తీసుకొచ్చి మళ్ళీ పెడతాయి. అవన్నీ కలిసి సముద్రపు నీరు ఉప్పుగా ఉంటుంది. ఎక్కడ ముట్టుకున్నా ఉప్పుగానే ఉంటుంది. ఆ నీళ్ళని తీసుకొచ్చి ఒక ఉప్పు కయ్యలు అని ఉంటాయి, వాటి మీదకి నీళ్ళని పంపిస్తారు. వాటిని సూర్యరశ్మితో అవి కాగుతాయి. తర్వాత అవి క్రిస్టల్స్గా తయారవుతాయి. ఏమ్మా, ముందు స్పేసు, ఆ తర్వాత అది గ్యాస్ లాగా అయింది కదా. ఆ తర్వాత అది ఒక ఆకారం ధరించింది, మాస్ అయింది కదా. తర్వాత సొలిడిఫై అయింది, గడ్డగట్టింది. గడ్డగట్టినది నీకు కనిపిస్తుంది, ఉప్పు కళ్ళు కనిపిస్తుంది. ఉప్పులో కళ్ళు ఇంతలా రాయి కదా. దానికి ప్రీవియస్ లైఫ్ ఏంటి? అంతకుముందు ద్రవ పదార్థం, అంతకుముందు గ్యాస్ పదార్థం, అంతకుముందు స్పేస్. అందుకు స్పేస్ మాస్ అయిందంటున్నాడు సైంటిస్ట్. స్పేస్ మాస్ ఎట్లయింది అంటే అందుకయింది కదా. ఆ మాస్లో, మాస్ అంటే ఇది, ఇప్పుడు మన శరీరం అలాంటిది. ఇన్ని రకాలుగా మారి మారి చివరికి ఇవన్నీ ఎక్కడ మారిందండి? సముద్రపు నీళ్లు ఉప్పులో మారింది. కానీ మన శరీరం ఇట్లా ఈ సొలిడిఫై కావడానికి మన అమ్మ కడుపు, ఆ గర్భసంచిలో మనం ఈ ఆకారం పొందాం అందరం. లేదండి మీరు పొందారేమో, మేము మాత్రం అట్లా పొందలేదు అంటే మీ కర్మ. నన్ను ఏం చేయమంటారా? ఏది చెప్పినా మీకు అది నచ్చటంలే. ఎందుకంటే నమ్మకం కలగటంలే. మాకు చూపించండి అంటే ఇప్పుడు మీ అమ్మ కడుపులు చీల్చి అందులో మిమ్మల్ని పెట్టి అందులోంచి నేను బయటికి తీసుకురావాలి. ఎట్లమంటారా? చెప్పింది వినండి, అర్థం చేసుకోండి. ఏమ్మా, శక్తి అలా నిక్షిప్తమై ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? లోపల ఉంటుంది. అవసరమైనప్పుడు మాత్రమే బయటకు వస్తుంది. దాన్ని అవ్యక్తం వ్యక్తం. మూల ప్రకృతి రవ్యక్త స్వరూపిణి. ఎప్పుడైతే సొలిడిఫై అయినటువంటి ప్రకృతి ఉందో అది అందులో శక్తి దాక్కుని ఉంటుంది లోపల. ఆ శక్తి అందులో దాక్కుని ఉంటుంది. అవసరమైతే బయటకు వస్తుంది, అవసరం కాకపోతే లోపల ఉంటుంది. అవసరమై బయటికి వచ్చింది క్రిమిలో ఒకే శక్తి ఉంటుంది, ఏనుగులో కూడా ఒకే శక్తి ఉంటుంది. మీకు అర్థం చేసుకోండి. క్రిమిలో ఒకే శక్తి ఉంటుంది, జీవశక్తి. ఏనుగులో ఒకే శక్తి ఉంటుంది, క్రిమిలో కూడా ఏనుగులో కూడా. క్రిమి ఇంత చిన్నది కదండి, ఏనుగు ఇంత పెద్దది కదా. ఏనుగులో ఇంత శక్తి, క్రిమిలో ఇంత శక్తి ఉంటుందా? ఉండదు. ఎందుకని? మాసు ఎంత పెద్దదైనా, జాగ్రత్తగా చూడండి. మన ఇంట్లో ఉప్పు ఉంది కదా, ఉప్పుని గ్రైండ్ చేసి చిన్న చిన్న పొడిలాగా చేసామనుకోండి, ఇంత పొడిలో కూడా సేమ్ ఉప్పు ఉంది, ఇంత గడ్డలో కూడా సేమ్ ఉప్పు ఉంది. ఉందా లేదా? కదా. లేదండి దాంట్లో అంటే క్వాంటిటీ వేస్తే మీకు ఎక్కువ ఉంటుందేమో. క్వాంటిటీ క్వశ్చన్ తీసేయండి. సెల్ అంటే మనలో సెల్స్ ఉన్నాయి కదా, క్రిమిలో ఉన్న సెల్లో ఉన్న శక్తి, ఏనుగులో ఉన్న సెల్లో ఉన్న శక్తి సేమ్.
సెల్ సేమ్. అన్ని సెల్లు ఉన్నాయి ఏనుగులో, ఇన్ని సెల్లు ఉన్నాయి క్రిమిలో, అంతే తేడా. ఉప్పులో కొంచెం ఉప్పులో కొంత తీపే, కొంత ఉప్పే ఉంది. ఇంతలో గడ్డలో ఎక్కువ ఉప్పు ఉంది కానీ ఉప్పు సేమ్. మీకు అర్థమైందా? ఆ చిన్న దాంట్లో ఉప్పు ఎలా దాక్కుని ఉందో అంటే నోట్లో వేసుకుంటే తెలుస్తుంది దాని కథ. బయటికి కనపడదు, నోట్లో వేసుకుంటే వ్యక్తమైంది, డబ్బాలో ఉన్నప్పుడు అవ్యక్తంగా ఇంతే కదా. మన శక్తి కూడా అలాంటిది. కాస్త విచారణ చేసుకోండి రా. ఇన్ని రకాలుగా చెప్తున్నా మీకు విచారణ చేసుకునే పద్ధతి. ఎవ్వడు, ఏ గురువు, ఏ శిష్యుడు ఇట్లా చెప్పడు. మీరే సావండిరా పోండి అంటాడు, ధ్యానం చేసుకోండి, అదే చేస్తున్నారు. ఏమిటి ధ్యానం అంటే దాన్ని గురించి మీరు 10 రోజుల నుంచి చేశారే తదేక ధ్యానం. అరే ఏమి రాయాలి, నాకు రాయడానికి రావటం లేదు, అది ధ్యానం. అంతేగాని అహం బ్రహ్మాస్మి అంటే ఇప్పుడు వస్తువు ఆ ఉప్పుగడ్డ, అందులో ఉప్పదనం, దానిలో శక్తి, అంతేనా? ఉప్పదనమే శక్తి. అట్లాగే పంచదార కనపడుతోంది, దానిలో ఉన్న కలగండ క్రిస్టల్స్, దాంట్లో ఉన్న తీపిదనం. అన్నిట్లో లోపల ఉన్నటువంటి పదార్థం అవ్యక్తమైన పదార్థం వ్యక్తం కూడా అవుతూ ఉంటుంది అవసరమైతే, లేకపోతే వ్యక్తం కాదు. వ్యక్తమైంది అంటే పులుసులో ఉప్పు వేసేసామనుకోండి, ఆ పులుసు అంతా ఉప్పగా మనకి తినటానికి దాంట్లో తగుమాత్రంగా వేస్తాం కదా, ఇంత బొయ్యంగా మనకి తినటానికి వీలుగా తయారైనటువంటి ఉప్పు వ్యక్తమైంది. డబ్బాలో ఉన్నప్పుడు అవ్యక్తంగా ఉంది, అందులో ఉప్పు ఉంది కదా. అది దేని మీద ఆధారపడింది? ఆ ఉప్పు గడ్డ మీద ఆధారపడింది. గడ్డ ఉప్పదనం గడ్డలోకి వచ్చి ఉప్పు అయిందా? ఇది వస్తువు ఆభాస. అట్లా తెలుసుకోండి. ఏమ్మా, గడ్డ లేకపోతే ఉప్పు లేదు, ఉప్పు లేకపోతే అది ఉప్పు అనే పేరే ఉప్పుగడ్డ అని అన్నం. తెలుస్తోందా అమ్మా? ఆర్గ్యుమెంట్ అర్థమవుతోందా? సంతోషం. వినండి. ఇప్పుడు మన ఆభాస మీద విచారణ చేయాలి, వస్తువు మీద విచారణ చేయడానికి వీల్లేదు. యోగి కూడా ఆభాస మీదే చేస్తాడు. యోగి ఆభాసని కంట్రోల్లో పెట్టుకుంటాడు. జ్ఞాని ఆభాసని వదిలేసి దాని లోపలికి వెళ్ళడానికి చొచ్చుకుని పోతాడు. అది హిందూ అన్న పదానికి అర్థం అది. ఆభాసని చీల్చుకుంటూ లోపలికి చీల్చడం అంటే ఇట్లా చీల్చడం కాదు, నరసింహస్వామి లాగా హిరణ్యకశిపుణ్ణి చీల్చినట్టు కాదు. చీకట్లో కొండ గుహలో మనం టార్చ్ లైట్ వేసుకుని పోతే చీకటిని చీల్చుకుంటూ పోయినాను, అది చీల్చటం. అర్థమైందా? ప్రకృతిని ఛేదించుకుంటూ పోయేవాడిని హిందూ అనాలి. మిగిలిన వాళ్ళు హిందువులు కాదు, హిందువుల ఇంట్లో పుట్టారు. బ్రహ్మజ్ఞానం ఎవడు పొందాడో వాడు బ్రాహ్మణుడు, బ్రహ్మజ్ఞానం పొందని వాడు బ్రాహ్మణుడు కాదు. మరి ఏమనాలి? బ్రహ్మబంధుడు అనాలి. ఆ వీళ్ళ పూర్వులు ఎవరో బ్రాహ్మణులుట, ఆ వంశంలో పుట్టబట్టి వీడు బ్రాహ్మణుడైనాక ఈజ్ నాట్ బ్రాహ్మణ్. అర్థమవుతుందా అమ్మా? ఏమర్థమైందో నాకైతే అర్థం కావటం లేదు. ఏం చేయమంటారా? ఇన్ని రకాలుగా చెప్పిన తర్వాత ఇంకా మీరు వింటూ కూర్చోకూడదు, మీరందరూ స్టేజ్ ఎక్కి అరవాలి. ఏం మాట్లాడకుండా శుద్ధ బుద్ధావతారాలే కూర్చుంటే ఎట్లాగర్రా? రేపు అరవండి, అందరు తలా వచ్చి మాట్లాడండి, ఒక్కొక్కళ్ళు రాశారు కదా, ఏం అర్థమైందో అది మాట్లాడండి. తప్పులు ఉంటే నేను కరెక్ట్ చేస్తా, మీకేం భయం లేదు. సిగ్గుపడవాకండి. సిగ్గుపడాల్సింది ఎవరు అంటే నాది. అదే ఆభాసం మర్రో అని చెబుతుంటే కదా. విను, ఇప్పుడు నీ ఆభాస మీద నన్ను ఎట్లా విచారణ చేయమంటారు అని అడగండి. ఎట్లా విచారణ చేయాలండి? మీరు జీవుడు బ్రహ్మం కావాలి, ఈశ్వరుడికి అవసరం లేదు, జగత్తు జడం, దానికి మొదలు పనే లేదు, ఉంటే ఉండండి లేకపోతే పోండి అంటుంది. మాకే కదా పెట్టారు మీరు. మరి మేము ఎట్లా తెలుసుకోవాలో మాకు కాస్త చెప్పండి. ఎట్లా చెప్పాలంటే నీ ఆభాస మీదే నువ్వు చేయాలి, వస్తువు మీద ఈశ్వరుడు చేయాల్సిన పని లేదు.
నీ ఆభాసం మీద చెయ్యి. నీ ఆభాసం నీ దగ్గర 5 కోశాలు ఉన్నాయి. 5 కోశాల్లో 2 కోశాలు జడం. అన్నమయ ప్రాణమయ కోసం జడం. అన్నం తింటే ఏదో బతుకుతున్నది, లోపల చైతన్యం లేకపోతే అది జడమని మనల్ని ఒప్పించడానికి మా గురుదేవులు మమ్మల్ని పిచ్చాసుపత్రికి పంపించారు. ఎర్రగడ్డ ఆసుపత్రికి వాళ్ళు పర్మిషన్ తీసుకుని మా పిల్లలు వస్తారు, పిచ్చోళ్ళని చూపించమన్నారు. పిచ్చివాడికి ఏమిటంటే మనోమయ కోశం లేదు కదా, వాడికి శరీరం ఉంది, వాడు తింటాడు శుభ్రంగా కదా, వాడు మాట్లాడతాడు, శరీరంతో కళ్ళు కనపడుతున్నాయి, అన్ని పనులు చేస్తున్నాడు. కానీ వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియదు. మనోమయ కోశం లేనివాడు ఇలా ఉంటాడు. లేనివాడు కాదు, మనోమయ కోశం ప్రాపర్గా పని చెయ్యనివాడు. అది చూడండి, ఒక్క పదం పొరపాటుగా మాట్లాడితే ఇమ్మీడియట్గా లోపల నుంచి వాడు కోపడుతుంటాడు. లోపల ఒకటి ఉండకపోతే చెక్ చేస్తూ ఉంటాడు ఎవ్రీ సెకండ్. మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడనివ్వడు. అయితే వాడిని మూసిపెట్టి గదిలో పెట్టి తాళం వేసి మనం మాట్లాడుతుంటే వాడు ఏం చేస్తాడు, వాడిని అది చేసేది కూడా చెబుతాలే. ఇప్పుడు వాడిని మూసిపెట్టి తాళం వేసిన సంగతి కూడా వేసాం, బ్యాక్గ్రౌండ్కి పంపించేసాం కదా, ఫోర్ ఫ్రంట్కి వీడిని తీసుకువచ్చాము కదా. ఎందుకంటే నిన్న ఒక చిన్న పిల్లవాడే, వాడికి సరిగ్గా మాటలు కూడా రావే, 1.5 year ఉంటుందేమో అంతే వాడి ఏజ్. సెల్ ఫోన్ పట్టుకొని వచ్చాడు నా దగ్గరికి. నాకు ఇయ్యరా అన్న. అందరినీ నాకు ఇయ్యరా అని అడుగుతా కదా, అన్నీ అడగడమే నా పని. నాకు ఇయ్యరా అని అడిగా, ఇయ్యనన్నాడు. అంత చిన్నవాడు కూడా ఇవ్వనన్నాడు. మళ్ళీ వెంటనే ఎందుకు ఇవ్వడో కూడా నాకు రీజన్ ఇస్తున్నాడు. ఇది నాది. ఓ రీదుంపయ్య, నువ్వు యాన్న అర్థం లేదు నీ బతుకు. ఇది నాది అంటున్నాడు. అంటే ఆ సెల్ ఫోన్ వాడిదిట. వాళ్ళమ్మ చెప్తుంది ఇది వాడు ఎవరి వస్తువు వాడికే ఇస్తాడు, ఎవడి వస్తువు వాడికే అని వాళ్ళమ్మ కవర్ చేసింది. వాడు ఎవడి వస్తువు వాడికే ఇస్తాడమ్మా, అందుకు మీకు ఇయ్యలేదు అని. కాదు, వాడు ఆ వస్తువుని వాళ్ళ అమ్మది వెళ్ళే. అది తెలుసుకోండి. నాకు ఆ చిన్న మాటలో నాకు అర్థమవుతుంది. దానికి అది తల్లి కదా, తల్లికి ఏమంటే కవర్ చేసి, అబ్బా మా అబ్బాయి చాలా మంచోడు, నాది దొంగల్లోలా నాది కదా, ఇంత చేస్తోంది, మన ప్రాణాలు తీస్తోంది. మనస్సు అనేటువంటిది అంటే ఈ శరీరమే నేను అని బాగా నిర్ణయించుకొని వచ్చామమ్మా. ఇప్పుడు కాదు, బహూనాం జన్మనాం. ఇప్పుడు రామనాథం గారు దొరికిన తర్వాత ఇంత మైకులు పెట్టి అరుస్తుంటే అవును కదా, నిజమే, కాదు కదా, ఈ శరీరం నేను కాదు కదా. ఎక్కడి దాకా అంటే ఆనందధామం దాటేదాకా అదే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడంతా అనస్థీషియా ఇచ్చేసాం. ఇది ఆపరేషన్ థియేటర్. ఇక్కడ తలకాయ పగలు కొట్టి ఇష్టం వచ్చిన దానిలో దూర్చి అన్నీ మళ్ళీ కుట్లేసి పంపించేస్తాం మేము. ఏం భయం లేదు. ఐసీయూ కూడా అక్కర్లే, చక్కగా బయటికి వెళ్ళిపోవచ్చు. అంటే మా అనస్థీషియా అంత గొప్పది. మీకు సెన్స్లో ఉంచి తలకాయలు పగలు కొడుతున్నాం ఇప్పుడు చూడండి, మేము తల పగలు కొట్టామా లేదా అని మీకు అనుమానమే అక్కర్లే. బ్రెయిన్ సర్జరీ ఇది. ఒక్కడికైనా మీ ఇంటి సంగతి ఏమన్నా గుర్తుకొచ్చిందా? రాదు. ఆ గేటు దాడిస్తే వాళ్ళని బతకనియం, అంతే. మనస్సు బహిర్ముఖమైతే సంసారం, మనస్సు అంతర్ముఖమైతే సాయుధ్యం. మనస్సు బహిర్ముఖమైతే సంసారం, అంతర్ముఖమైతే సాయుధ్యం. బయటికి వెళితే నీకు సంసారం ఉంది, నీ మనస్సును నువ్వు బయటకు పంపిస్తే, అందుకే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బయటికి వస్తే నీకు దొరకవు, లోపలికి పోతే నువ్వే ఉంటావు కదా. బయటికి పోతే నువ్వు దొరకవు. ఏమైపోతావు అంటే ముగ్గురు నిన్ను బంధిస్తారు.
అసలు బయటికి పోవడం లోపలికి పోవడం ఏందో మాకు అసలు చెప్పండి. మాకు అసలు బయటికి లోపలికి తెలియటం లేదు. ఏమీ లేదు నాయన. నీ నాది కదా, ఒక నాది ఒక నేను రెండు ఉన్నాయి కదా మనకి. అందరు ఒప్పుకుంటారు కదా. ఒప్పుకోండి. నాది నేను అనే రెండు వస్తువులు నా దగ్గర ఉన్నాయి. ఈ నాదికి ఎప్పుడు కూడా ఈషణత్రయాలు కావాలి, ముగ్గురు కావాలి. ఆ ముగ్గురు ఎప్పుడు బయటే ఉంటారు. బయటే ఉంటారంటే నా ధనం బయట బ్యాంకులో ఉంటుంది, నా పెళ్ళం మా ఇంట్లో ఉంటుంది, నా పిల్లలు కూడా ఎక్కడో ఆడుకుంటూ ఉంటారు, లేకపోతే ఏ అమెరికాలోనో ఉంటారు. పిల్లలు కూడా నా దగ్గర లేరు, నేను ఒక్కడనే ఉన్నా కదా. కానీ వాళ్ళు ఈ శరీరాన్ని ఎప్పుడైతే నేను అన్నానో, బయటికి రావడం అంటే అదేర్రా. బయటికి రావడం అంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళడం కాదు. నా దగ్గర నేను నాది ఇద్దరున్నారు. నేను ఎప్పుడు నేనుగానే ఉంటుంది, నాది కూడా నాదిగానే ఉంటుంది. కానీ అప్పుడప్పుడు నాది ఏం చేస్తుందంటే నేనును తన మీద వేసుకుంటుంది. అంటే నాదిని నేనంటున్నా. భానుమతి ఎవరు అని ఎవరిని అడిగానుకో, నేనే అని ఎవరిని చూపిస్తున్నాను? నాదిని చూపిస్తున్నా. ఇప్పుడు నాది ఏమైందంటే నేనయ్యింది. నేను అయిందా అవ్వలేదు, దీన్ని తాదాప్యం అంటారు. ఇది ఈ తత్తు దీంతో చేరి, అంటే ఈ త్వము ఈ దేహము ఈ నేనుతో చేరి దీని లక్షణాలు తన మీద వేసుకుంది. దీని లక్షణాలు తన మీద వేసుకుంది. ఆ మాటను ఏమనాలి? తాదాత్మ్యము. తాదాప్యము కాదు, తాదాత్మ్యము. పదని రాస్తాను. ఇక్కడ పెన్ను లేదా? ఎస్. అది పలకాల్సిన పద్ధతి. తాకు మావత్తు యావత్తు. తాదాప్యము కాదు, తాదాత్మ్యము. ఆ ఆత్మను దాన్ని నీ మీదికి ఆవాహన చేసేసుకున్నావు కదా. ఇప్పుడు చూడు, బహూనాం జన్మనాం అంతే. చాలా జన్మలు అయిపోయిన తర్వాత జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఇది కదా భగవద్గీత చెప్పింది. చాలా జన్మలు అయిపోయిన తర్వాత, ఎందుకు చాలా జన్మలు అయిపోయిన తర్వాత మానవ జన్మ రావాలి? ముందే ఎందుకు నాకు మానవ జన్మ ఇవ్వలే కదా. తర్వాత మానవ జన్మ ఎవరికి వస్తే వాడికి మాత్రమే జ్ఞానం కలిగేటువంటి అవకాశం ఉంది. యోగా జ్ఞానం రెండు కూడా వాడికే వచ్చే అవకాశం ఉంది. మరి దేవుడికి పార్షాలిటీనా? మిగిలిన జీవరాశులను కూడా ఆయనే కదా సృష్టించాడు. ఆ బ్రహ్మకీట జనని కదా. ఆ బ్రహ్మకీట జనని అంటే అందరినీ, కీటకం మొదలు బ్రహ్మదేవుడి వరకు ఆమె సృష్టించింది. ఆమె పిల్లలే కదా. అటువంటప్పుడు మనుష్యులకు మాత్రమే జ్ఞానం కలిగేటువంటి అవకాశం ఇవ్వడం ఏంటి? మిగతా వాళ్ళందరికీ ఆ అవకాశం ఇవ్వకపోవడం ఏమిటి? అన్యాయం కదా కదా. మరి భగవంతుడి మీదకి యుద్ధానికి పోదామా? అందరం కలిసి అప్లికేషన్లు పెడదాం. ఏంట్రా నాయన ఈ అన్యాయం అని కాదు. జ్ఞానం అనేది క్రిమి నుంచి, కీటకం నుంచి, జరాయుజ, స్వేదజ, అందజ, ఉద్భిజ్యాలని 4 రకాలైనటువంటి జీవరాశులని పరమాత్మ సృష్టించాడు. వీళ్ళందరికీ కూడా వాసనా జ్ఞానం అని, వివేక జ్ఞానం అని జ్ఞానాన్ని 2గా విభజించాడు. ఎందుకు 2గా విభజించాలంటే ఉత్తమ, మధ్యమ, మంద అనే అధికారం బట్టి 3 ఉన్నారు. అది ఉత్తమాధికారి, మధ్యమాధికారి, మందాధికారి, అన్నీ 3 కదా. ఆ ఉత్తమాధికారికి ఏం చెప్పినా అర్థమైపోతుంది. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కి లెక్చరర్ ఒక్కసారి చెప్పేస్తే అర్థమైపోతుంది. తర్వాత వాడికి 2-3 సార్లు చెప్పాలి. ఇంకొకడికి బోర్డు మీద రాసి కూడా చూపెట్టాలి. అయినా కూడా రాని వాడిని లిమిట్
ఇంకా వాడిని వదిలేయాలి. ఇంకా మనమేం చేస్తాను రా, ప్రయత్నం చేస్తాడు, వాడు రాకపోతే నాయన నీకు నమస్కారం, నువ్వేమన్నా అయిపో. పరమాత్మ కూడా అలాగే చేశాడు. జ్ఞానాన్ని డెవలప్ చేయాలి కదా. పుట్టగానే ఎవరికి ఏమీ రాదు, మెల్లమెల్లగా నేర్చుకోవాలి. అట్లా జన్మ ఎత్తగానే క్రిమి నుంచి కీటకం నుంచి అట్లా ఒక్కొక్కటి వాడు నేర్చుకున్నాడు. పిల్లవాడు ఎట్లాగైతే బోర్ల పడ్డం నేర్చుకోవాలి, పాకటం నేర్చుకోవాలి, మెల్లగా గడప దాటడం నేర్చుకోవాలి, అడుగు వేయడం నేర్చుకోవాలి, ఆ తర్వాత మెల్లమెల్లగా ఒకటి పట్టుకొని లేవడం నేర్చుకోవాలి కదా. ఇట్లా వాడు ఒక్కొక్కటి నేర్చుకున్నట్టు జీవుడు కూడా జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ వస్తున్నాడు. జ్ఞానం ఆభాసకి గనక జ్ఞానం కలిగితే, ఆభాస అంటే దానికి అది విశేషం కదా, అది విభూతి కదా. ఆభాసకు జ్ఞానం కలిగితే దానికి పూర్తిగా జ్ఞానం కలగడానికి అవకాశం లేదు. ఆహారం, నిద్ర, భయం, మైథునం, ఈ 4 దానికి కలుగుతాయి ఆభాసకి. ఎందుకంటే శరీరానికి యోగి ఈ 4ంటినే కంట్రోల్ చేయగలడు. ఆహారం, నిద్ర, భయం, మైథునం, ఈ 4ంటిని కంట్రోల్ చేయగలిగిన శక్తి యోగానికి ఉంటుంది. జ్ఞాని మొత్తాన్ని అది కాదు అన్నాడు కాబట్టి దానికి ఏమున్నా వీడికి సంబంధం లేదు. అర్థమవుతుందా? జ్ఞానికి యోగికి తేడా భగవద్గీత చెప్పింది. చాలా జాగ్రత్తగా చదువుకోండి, మీకు అర్థమవుతుంది కదా. ఆహారం, నిద్ర, భయం, మైథునం సామాన్యమేతత్ పశుభిర్నరాణం. పశువులకి మానవులకి సమానంగానే ఇచ్చాడు. వివేకం అనేటువంటి జ్ఞానం మనిషికి ఎక్కువగా ఇచ్చాడు. అంటే ఏమిటి? అప్పటి వరకు ముందు క్లాసులో చేరగానే, స్కూల్లో చేరగానే మనకు 100 మార్క్స్ రావు. స్కూల్లో చేరినప్పుడు మెల్లమెల్లగా నేర్చుకుంటూ ఆ క్లాసులో ఉన్న పిల్లలందరికీ 10, 20 వస్తే మనకు కూడా అన్నీ వచ్చి ఉంటాయి. మనకు గుర్తులేవులే, ప్రోగ్రెస్ కార్డు దాచిపెట్టుకుంటే మనకు తెలిసి ఉండేది. మెల్లమెల్లగా చదువుకుని మనం ఏం చేస్తున్నాం? కాంపిటీషన్, స్పర్ధయా వర్ధతే విద్య. స్పర్ధ వల్ల వాడికంటే నాకు ఎక్కువ రావాలి, దానివల్ల నీకు ఎక్కువ మార్కులు నువ్వు స్కోర్ చేయడానికి ప్రయత్నం చేసావు. అట్లా చేసి 3వ క్లాసులో కొన్ని ఎక్కువ మార్కులు వచ్చినాయి, 4లో ఇంకా కొంచెం వచ్చింది, 5వ క్లాస్కి వచ్చేవాడు ఎవరు బ్రిలియంట్ రా అని టీచర్ అనే స్థితికి వచ్చేసాం. అంతేనా? అందరూ క్లాసులో అందరూ అదే టీచర్ పాఠం చెబుతున్నాడు, అందరు పిల్లలు బ్రిలియంట్ అయిపోయినారా? అవ్వలే, కొందరే అయినారు. పరమాత్మ కూడా జరాయుజ స్వేదజ అండజ ఉద్భిజ్యం అనేటువంటి జీవరాశులను సృష్టించినప్పటికీ వాళ్ళందరూ కూడా జ్ఞానులు కాలేదు. సామాన్యమేతత్ పశుభిర్నరాణ, అన్నీ వాళ్ళకి వీళ్ళకి ఈక్వల్గానే ఉన్నాయి. అందుకని దాన్ని మేమేమన్నామంటే వాసనా జ్ఞానం అని పేరు పెట్టామన్నాడు. వాసనా జ్ఞానం, వాసనా జ్ఞానము ఇది వివేక జ్ఞానం. ఇప్పుడు కర్నూలులో ఇంతమంది మనుషులు ఉన్నారు, వీళ్ళందరూ మనుషులే కదా. కర్నూలులో ఉన్న వాళ్ళందరూ మనుషులే కదా, స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా. వాళ్ళందరికీ ఎందుకు కలగలేదు? వెళ్ళి ఆనందధామంలో కూర్చుని ఆవిడ ఏదో చెప్తోంది 2 ముక్కలు విందామని ఎందుకు అనిపించలేదు? అనిపించదు. జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, మీకందరికీ అనిపించిందంటే పరమాత్మ సెలెక్ట్ చేసుకున్నాడు మిమ్మల్ని. అర్థమైందా? అంటే మీరు క్లాసులో 2వ క్లాస్ మార్కుల నుంచి 3వ క్లాస్ కాస్త ఎక్కువ, 4వ క్లాస్కి ఎక్కువ, ఎప్పుడు బహూనాం జన్మనాం అంతే, అందుకు వచ్చారు మీరు. లేకపోతే మిగిలిన వాళ్ళందరూ ఎక్కడికి పోయేవాళ్ళు? మేము వచ్చామని మేము చాలా గ్రేట్ అండి అంటే కాదు, ఇవాళ వచ్చినందుకు ఎంతో పుణ్య ఫలం ఇచ్చి మానవ శరీరాన్ని తెచ్చుకున్నాం. ఆ మాట విద్యారణ్యులు అన్నారు. ఏమన్నారంటే, మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయం. మానవ శరీరం నీకు రావడమే నీ పుణ్యఫలం.
ఎందుకంటే మానవ శరీరం రాకపోతే నువ్వు ఈశ్వరుడు తెలుసుకోక్కర్లే, జగత్తు తెలుసుకునే అవసరం లేదు. జగత్తు జడం, ఈశ్వరుడికి అవసరమే లేదు. తెలుసుకోవాల్సిన వాడు నువ్వు. చాలా పుణ్యమిచ్చి నీకు మానవ శరీరం వస్తేనే తెలుసుకుంటావురా, వాసనా జ్ఞానంతో నీకు తెలివి లేదన్నాడు. నీకు వివేక జ్ఞానం ఇచ్చాను పరమాత్మ చెప్తున్నాడు. అయినా వివేక జ్ఞానం ఇచ్చినా కూడా నువ్వు ఉపయోగించుకోకపోతే వేస్ట్. అంటే 33.5% మార్కులు మనకు ఆల్రెడీ ఇచ్చేశాడు బై డిఫాల్ట్ పరమాత్మ. విద్యారణ్యులు చెప్పారమ్మా, నేను చెప్పలే. అంటే మనకు 0 కాదు, 0 కర్నూలులో ఉన్న అందరికీ. వాళ్ళు కూడా మనుషులే కదా, మనం శరీరం వచ్చి ఉపయోగించుకోవటం. 35 కదా పాస్ మార్కులు మామూలుగా, జనరల్గా 40, 35, 33.5 మనకు వచ్చినాయి. ఇంకా 1.5 మార్కు సంపాదించుకుంటే కదా మనం పాస్ అవుతాం. పాస్ అయితే ఏంటండి లాభం అంటే మళ్ళీ నీకు మానవ జన్మ ఇస్తానంటున్నాడు. 1.5 మార్కు తెచ్చుకోరా నాయన. 35 వస్తే, ఎందుకంటే ఆ 35 ఆ 1.5 తెచ్చుకోవడం కోసం నన్నేం చేయమంటారండి అంటే, అరే ఈ జన్మలో నాకు లాభం లేదు, ఈ ఆభాసను నేను ఎన్నాళ్ళు పోషించినా ప్రయోజనం లేదు కదా. ఈ ఆభాసనే కదా యోగ మార్గంలో నేను చేస్తున్నది, దీన్ని కంట్రోల్ చేస్తున్నా. ఇది రేపు చచ్చిపోయాడు, నీకు యోగంలో అమృతత్వం లేదు, సావు లేదని లేదు, ఖచ్చితంగా చస్తావు. జ్ఞానంలో చావు. నువ్వు 1.5 మార్కులు సంపాదించుకుంటే 35 వస్తాయి. నీకు ఆ 1.5 సంపాదించుకోవాలంటే నీకేం కావాలంటే ముముక్షుత్వం కావాలి. అరే నేను బంధంలో చిక్కుకున్నాను, నాకు మోక్షం కావాలి. నేను బంధంలో చిక్కుకుని ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతం. ఏం బంధంలో? నాది అనే బంధంలో చిక్కుకున్నా. నాకు నేనెవరో నాకు తెలియాలి. ఇది నీవు కోరుకోవలసినటువంటిది. నాకు ఇది కావాలి అనేటువంటిది కావాలి. ముముక్షుత్వం. ఆ ముముక్షుత్వం వస్తే ఇంకో 33.5 ఇస్తారా అన్నాడు. ఇంకా నన్ను ఏం చేయమంటావు? 33.5 ఇవ్వలే, ఇంకా నన్ను ఏం చేయమంటావు అన్నాడు. మహాపురుష సంశ్రయం. ఇట్లా నేను తెలిసిన వాళ్ళని ఈ భూలోకంలో కొంతమందిని వదిలేశారా మీకోసమని. వాళ్ళున్నారు, రామనాథం గారు లాంటి వాళ్ళు ఏదో మీకు చెప్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు ఏం చెప్తే అది వినండి. మీ 3 పక్కన పెట్టండి. మీ 3 పెట్టుకుని వాళ్ళు చెప్పింది వింటామంటే రావు. అది చేస్తే ఏమొస్తుంది అంటే ఆ 1.5 వేస్తా, 35 మీకు మార్కులు వేసేస్తారు. మార్కులు వేసి ఏం చేస్తాను అంటే మిమ్మల్ని నెక్స్ట్ బర్త్కు పంపిస్తాను. పంపించి ఏం చేస్తావయ్యా, 35 మార్కులతో మీరు పాస్ అయినారే కానీ, అంటే మా స్కూల్లో అడ్మిషన్ వచ్చిందే కానీ మీకు డిగ్రీ ఇవ్వలే. మేము డిగ్రీ ఇవ్వాలంటే మా కోర్సు 7 భూమికల కోర్సు ఉంది. ఇదంతా తెలుసుకోవడానికి నిన్ను మళ్ళీ మానవ శరీరంలోకి పంపిస్తా కదా. ఇప్పుడు నీకు దేహంతో ఉన్న గురువు అవసరం లేదు. దేహం లేని గురువు నీకు బోధ చేయగలడు. అందుకే దేహం లేకుండా నీకు నువ్వు సాధన చేసుకుంటావు. చేసుకుని నీకు ఆ మిగిలిన మరి 35 మార్కులు వస్తే ఇంకా 65 మార్కులు ఉన్నాయి కదా, ఆ 65 నువ్వు సంపాదించుకుంటావు ఆ జన్మలో. ఒకవేళ ఆ జన్మలో సంపాదించుకోలేదనుకో మళ్ళీ జన్మిస్తాను. ఎట్లయినా నిన్ను లాక్కుండే మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అని చెప్పాడు. ఆడబాకురా అని చెప్పాడు భగవద్గీతలో. లాస్ట్ సెంటెన్స్ అదే. అర్థమైందా? పరమాత్మ అష్యూరెన్స్ ఇచ్చాడు మనకి. ఆలోచించండి. రేపు చెప్పుకుందాం. ఇప్పటికే 7:52 అయింది టైం. అర్ధగంట ఎక్కువ తీసుకున్నాను, 8 నిమిషాలు తక్కువగా. రేపు చెప్తాను. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే.
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ-ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి.